వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అంటే ఆ మాటకు వస్తే 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు ఎప్పుడూ ఉంటాయనుకోండి, కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే ఈ 3 రోజుల నుంచి ఒక హై వోల్టేజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. పట్టాభి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక అలజడిని రేపింది. ఆ అలజడి కాస్త ఇప్పుడు 2 పార్టీల మధ్య వివాదంగా మారి, ఆ వివాదం కాస్త ఒక అగ్నిగుండంలా మారి ఇప్పుడు రాష్ట్రాన్నే దహించి వేసే పరిస్థితికి వెళ్ళింది. అంటే ఇంత పెద్ద పదం నేను వాడితే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే 2 పార్టీలు విచిత్రంగా ఎప్పుడూ ధర్నాలు, అసంతృప్తి ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన అధికార పక్షము ఏదో జనాగ్రహ దీక్ష అని చేస్తోంది. అంటే జనం ఆగ్రహంలో ఉన్నారా, లేకపోతే జనం యొక్క ఆగ్రహాన్ని వీళ్ళు చూపిస్తున్నారా తెలియదు, కానీ ఒక దీక్ష, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ధర్మాగ్రహ దీక్షలు చేస్తోంది. అంటే వీళ్ళది ఆగ్రహమే సరే, సహజంగానే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దీక్షలు కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతర విపక్షాలు కూడా మద్దతు పలుకుతాయి. సో మొత్తంగా చూస్తే మనకేం కనపడుతుందంటే అది ధర్మాగ్రహమో జనాగ్రహమో తెలియదు, కానీ రాష్ట్రంలో ఆగ్రహం అయితే ఉంది. అది ఎవరి మీద ఉంది అనేది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. కానీ నిన్న వచ్చిన ఒక సర్వే మాత్రం అధికార పక్షం మీద, ప్రభుత్వం మీదే ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు, వ్యతిరేకత విపరీతంగా ఉందని సర్వే చెప్పింది. ఇది నేను చెప్పింది కాదు, సి ఓటర్ చెప్పిన సర్వే. బహుశా ఆ సర్వే తర్వాతనే బీపీలు పెరిగినట్టున్నాయని కూడా జనం అనుకుంటున్నారు, ఏపీకి బీపీ పెరిగిందని. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఓవరాల్గా చూసినప్పుడు 2 రాజకీయ పార్టీలు, అధికార విపక్ష పార్టీలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పకనే చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో ఆగ్రహం ఉంది, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, వ్యవస్థలు ఆగ్రహంగా ఉన్నాయి, ఏ రకంగా చూసినా కూడా పరిస్థితి అనుకూలంగా లేదు అని చెప్తున్నారు. కాబట్టి మరి రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఆర్టికల్ 356ని ప్రయోగించాలా, చంద్రబాబు నాయుడు అడుగుతున్న డిమాండ్కి ఏమన్నా అర్థం ఉన్నదా, పెట్టొచ్చా అనేది మొదటి పాయింట్. రెండవది విపక్షం అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఆ పార్టీ తరఫున మాట్లాడిన నేతలు, ప్రత్యేకించి పయ్యావుల కేశవ్ పిఏసి చైర్మన్ ఎమ్మెల్యే కేశవ్ డిమాండ్ చేసిన ప్రకారం కూడా సిబిఐకి ఇవ్వాలి కేసు అని. జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, మొత్తం ఈ దాడులకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని సిబిఐ చేత విచారణ జరిపించాలని. సిబిఐకి ఇస్తే అయ్యేదేంటి భోషాణం, అది వేరే విషయం. కానీ కాకపోతే ఒక డిమాండ్ ఇస్తే కొంత జాతీయ స్థాయి దృష్టి పడుతుందని స్ట్రాటజీ అయ్యి ఉండవచ్చు. మూడోది మరొక ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాలి ఇమీడియట్గా. ఇది వైసీపీ డిమాండ్. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ కూడా తలుపు తట్టబోతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక అరాచకవాద పార్టీ. దీన్ని ఇమీడియట్గా రద్దు చేయకపోతే అసలు దేశంలో మొత్తం ప్రజాస్వామ్యం నాశనం అయిపోయేలా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు ఇందాక. కాబట్టి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. నిన్నేమో బొత్స సత్యనారాయణ గారు అయితే ఏకంగా మావోయిస్టులతో పోల్చారు. మావోయిస్టు తీవ్రవాద సంస్థలను ఎలాగ నిషేధిస్తున్నారో తెలుగుదేశం పార్టీని కూడా అలాగే నిషేధించాలి అని చెప్పి అన్నారు. అంటే మావోయిస్టులను నిషేధించడాన్ని బొత్స సత్యనారాయణ గారు సమర్థిస్తూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా నిషేధించాలి అనేది వారి డిమాండ్. సో ఓవరాల్గా 3 ఇష్యూస్ మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టబోతున్న అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదా. రెండవది, జరుగుతున్న ఈ పరిణామాలను మొత్తాన్ని విచారించడానికి సిబిఐని రంగంలోకి దింపాల్సిన పరిస్థితి ఉన్నదా. మూడవది, తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాల్సిన పరిస్థితి ఉన్నదా, రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉందా, ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా మారుతోంది కాబట్టి అనేది వైసీపీ చెప్తున్న మాట. కాబట్టి సో ఈ 3 అంశాలని ప్రధానంగా తీసుకుని మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో ఉన్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా రఘురామరాజు గారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు 151 మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు,
మరొక నలుగురు ఐదుగురు వైసీపీ వాళ్ళని ఎన్నుకుందో, వాళ్ళు వైసీపీని ఎన్నుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంకొక నలుగురు అట్టున్నారు. మొత్తం మీద ఇంతమంది 155 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధికారంలో ఉండి దిగ్విజయంగా పరిపాలన అందిస్తుంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడం ఇది ధర్మమా? అడగటం అధర్మం ఏమి కాదు, అడగటం. ఎందుకంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మరి వాళ్ళు ఇవాళ మనం పరిస్థితి చూస్తే మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు రాయలసీమలో మరి కేశవ్ గారి సీమ, మరి అక్కడ వాళ్ళకి ఏంటో మరి 2 కొమ్ములు ఉంటాయో మరి కూరలు ఉంటాయో మనకు తెలియదు, కానీ కోస్తా వాళ్ళు అమాయకులు ఉన్నాం. మరి అక్కడ ఎక్కడో బెజవాడలో ఉంది కాబట్టి ఆఫీస్ సరిపోయింది, కానీ అదే మా రాయలసీమలో ఉండుంటే శాల్తీలే లేచిపోయి అని చెప్పి నా సనామధేయులు ఒక ఆయన నామధేయులు అందరూ ఇలాగే ఉంటారా? లేదండి, నేను చాలా సాఫ్ట్ అండి బాబు, గోదావరి జిల్లా ఉన్న అమాయకులు. కానీ మరి ఆ సేమ స్పెషాలిటీ ఏంటో మరి ఏదో సినిమాల్లో చూసాం, ఇప్పుడు ఫిజికల్ గా చూసాం ఈ రోజు. మరి ఆయన మరి రేపు పొద్దున్న ఈ హైకోర్టు మరి కర్నూలులో పెట్టాలి అని చెప్పి మరి పెద్దలు మా ప్రీతం ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేస్తున్నారు. మరి అక్కడ మరి వారికి ఎగేన్స్ట్ గా ఏదైనా మరి జడ్జిమెంట్లు వస్తే మరి ఏమవుతుందో. కాబట్టి మీరు మామూలు కాదండి, ఎక్కడికి లింకులు పెడతారో ఏంటో బాబోయ్. కాబట్టి హైకోర్టు వరకు ప్రశాంతంగా ఉండే మరి చేతగాని వాళ్ళు ఉండే గుంటూరులో, కొట్టించుకునే వాళ్ళు ఉండే గుంటూరులో ఉంటేనే చాలా సేఫ్ అనేది మరి వాళ్ళ మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు తెలియజేసిన మాటలు బట్టి అర్థమవుతుంది. సో ఈ రకంగా మరి టోల్ చేస్తానని ఒకడో చెప్పులు కుట్టించేస్తానని ఇంకొంత విశ్వాసం, మరి ఇలా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్ గా మరి ఎవరికైనా భయం కలుగుతుందండి. ఆ భయంలో మరి రాష్ట్రపతి పాలన అంటే ఏదో ఇప్పుడు ప్రభుత్వాన్ని మొత్తం తీసేయమని కాదు కదా, కొద్ది రోజుల పాటు మరి రాష్ట్రపతి పాలన ఉంటే మరి ఒక రక్షణ ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. మరి ఎందుకంటే మరి ఎవరైతే తన్నులు తిన్నాడో వాళ్ళ మీద తన్నులు తింటే క్వాలిఫికేషన్ ఏంటంటే మరి నాన్ బెయిలబుల్ కేసులు, తల్లినోడికి కేసులు ఉండవు. మరి కాటిపాటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా కేసులు పెట్టవలసి వస్తే మరి బెయిలబుల్ కేసులు సెక్షన్లు పెడతారు. మరి ఇవాళ మనం చూసాం మరి కొమారెడ్డి పట్టాభి గారి మీద పెట్టిన ఆ సెక్షన్లో మరి సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి 7 years బిలో పనిష్మెంట్ ఉన్న కేసులు అయితే 41 నోటీస్ ఇవ్వాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. మరి ఆ కేసులు చూస్తే మరి ఆ 153A కానీ మరి 505 కానీ 504 కానీ 120B నేరపూరిత కుట్ర ఆర్ 353 ఇవన్నీ కూడా మరి 7 years బిలో పనిష్మెంట్లే. పోలీసులకి సహకరించలేదనేది, పోలీసులు తలుపులు బదులు కొడితే మరి సహకరించడం అంటే 2 సార్లు అని చెప్పి తలుపులు తీసేసి వెళ్ళిపోవాలా. ఆయన ఏం చేశాడు, ఇంట్లో తలుపులు వేసి కూర్చున్నాడు భయపడి, తలుపులు బదులు కొట్టి వెళ్ళారు. మరి అది సహకరించకపోవటం ఏంటి? నువ్వు నన్ను లేపేయడానికి వస్తే నువ్వు నాకు తలుపులు తీయలేదని చెప్పి తలుపులు తీయలేదు 353 కేసు పెడతారంటే ఎక్కడ గారు సహకరించకూడదు అనుకుంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంట్లో గొడ్డల్లో లేకపోతే కత్తులో బాంబులో పెట్టుకుని కూర్చుంటాడు ఎవరిని వస్తే వేయడానికి. అవేం చేయలేదు కదా. మరి ఆయన పాపం భయపడి తలుపులు వేసి కూర్చున్నారు, తలుపులు ఎరుకొట్టి పట్టుకుపోయారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒరే రారా అని చెప్పి మరి ఎక్కడికక్కడ మరి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎక్స్పాన్షన్ దగ్గరలో ఉందండి. ఉన్న మంత్రులకి పీకేస్తారన్న భయం, వేరే వాళ్ళకి పదవి రాదేమో అన్న భయం ఉందా? ఎక్స్పాన్షన్ ఉందా? ఇలా ఎక్స్పాన్షన్ ఏమో చెప్పలేము, మరి ఏమవుతుందో కానీ ప్రస్తుతానికి ఉంటుంది అన్న భావన అయితే మా వాళ్ళలో ఉంది. కాబట్టి మొత్తం క్యాబినెట్ మొత్తమా ఈ రీషఫలింగ్, లేకపోతే ఓన్లీ మినిస్టర్ల వరకేనా? అంటే మొన్న మరి సీనియర్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది అయితే మొత్తం అనేది చెప్పారు, 100% అని చెప్పారు. మొత్తం జరుగుతుంది అనేది మరి నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక సింహం ఉంది, మరి అక్కడ చిత్తూరు జిల్లాలో ఒక సింహం ఉంది. కోస్తాలో లేదా? కోస్తాలో కూడా ఉందిగా.
కోస్తా వాళ్ళు చెప్పాను కదా సార్, అసలు మా ఊళ్ళు, అసలు మా గోదావరి జిల్లా వాళ్ళు ఎస్పెషల్లీ గోదావరి కాదు సార్, గోదావరి కోస్తా అంటే గోదావరి, నెల్లూరు కూడా గోదావరి, పగులుద్దని వార్నింగ్ ఇస్తాడు ఒక ఆయన. సార్ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ మేమందరం అమాయకులు సార్. అంటే అక్కడ అమాయకులు ఉన్నా కనీసం సత్యబాబు గారు లాంటి మేధావులు కొద్దిమంది ఉన్నారు. మా 4 జిల్లాల వాళ్ళు కొడితే కొట్టించుకునే బ్యాచ్ తప్ప మేమేమి ఊరికే ఆతృత అంటాం తప్ప మాకు చేత కాదు. మరి ఏం చేస్తాం, కొందరు జీవితాలు అంతే. సో నేను అనేది ఫస్ట్ పాయింట్ మనం ఇవాళ మాట్లాడుతున్నది, ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 356 పెట్టాల్సిన పరిస్థితి ఉందా, దానికి మీ స్ట్రైట్ ఇదేంటి? ఏమండి స్ట్రైట్ ఎలా చెప్తాం సార్, రూలింగ్ పార్టీలో ఉండి. రూలింగ్ పార్టీలో ఉంటే మాత్రం మీరు ప్రజలు కావాలా పార్టీ కావాలా తేల్చుకుని చెప్పండి సార్. స్ట్రైట్ ఏంటి? స్ట్రైట్ చెప్పండి. ప్రజలు ఉన్న పార్టీ కావాలి. అయితే చెప్పండి. ఏంటంటే కోరటంలో ధర్మం ఉంది, కోరటం అధర్మం కాదు. అధర్మం ఏంటంటే సత్యబాబు గారి కోరిక, మరి మేజర్ ప్రతిపక్షాన్ని డిస్క్వాలిఫై చేసేయాలి. ఎందుకంటే ఎవరికీ తెలియని బూతుని ఈ రోజు ఉదయమే అందరికీ అర్థమైన ఒక మాటని, మరి అది బూత్ కాదు. కేశవ్ గారు కూడా, నేను నిన్న ఒక డెఫినేషనే చూశాను, కేశవ్ గారు 4-5 డెఫినేషన్లు చూసి పొద్దున్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చూశా. మరి ఇన్ని డెఫినేషన్లు ఉన్న మాటకే సరైన డెఫినేషన్ అని చెప్పి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అదే సరైన నిర్వచనం అనుకుందాం. మరి అదే నిజంగా సరైన నిర్వచనం అనేది ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా డీకే బోస్ అని చెప్పి, బోస్ డీకే అని చెప్పి అంటే అసలు ఎన్నింటికి కారణం సార్ ఈవీవి సత్యనారాయణ గారు. అసలు ఆయన చర్చ ఏ లోకాన్ని ఉన్నాడో ఈ బోస్ డీకే అన్నమాట ఆయనే వాడాడు సార్ సినిమా. అవును, డీకే బోస్ సినిమాలో డైలాగ్ పెట్టాడు. డీకే బోస్ డీకే అని చెప్పి పెడితే అదేదో కామెడీ అనుకున్నారు తప్ప అది అసలు ఎంత సీరియస్ మాట అని అసలు మా ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా ఎవరికి తెలీదు. కానీ అంటే ఇక్కడ త్రిపులార్ గారు, అంటే ఇక్కడ ఒక ఇష్యూ బై ఇష్యూ వెళదామని నేను ఇవాళ నిర్ణయించుకున్నా. ఇది రెగ్యులర్ గా మనం చేసే డిబేట్ లా కాకుండా ఇష్యూ బై ఇష్యూ మీద ఏంటంటే సార్ కృష్ణ గారు, వారి కోరికలో న్యాయం ఉంది అంటే ఆ కోరికలో మీరు అన్నది ఒప్పుకుంటా నేను, వారి కోరికలో న్యాయం ఉంది. ఒక రాజకీయ పార్టీ కానీ వారు చెప్పినా, ఓ రాజకీయ పార్టీగా వారికి ఆ డిమాండ్ చేసే రైట్ ఉందని మీరు అధికార పక్షంలో ఉండి చెప్పినా కూడా, ఒక్క నిమిషం మీరు ఆగండి, కేశవ్ గారిని కూడా అడుగుతాను. కేశవ్ గారు నమస్కారం. కేశవ్ గారు, రోజు గంటలు జూమ్ మీటింగ్ లో ఉంటారు, ఈ జూమ్కి వచ్చేసరికి మాత్రం ఏదో అలవాటు తప్పింది. కేశవ్ గారు వినపడుతుందా? నమస్కారం సార్, లింక్ కట్ అయింది, ఒక్కసారి రిపీట్ చేయగలరా వెంకటకృష్ణ గారు? కేశవ్ గారు, తెలుగుదేశం పార్టీ బై బర్త్ గవర్నర్ వ్యవస్థకి లేకపోతే కేంద్రం మిథ్య అనే మాటలకి, ఈ ఆర్టికల్ 356కి వీటన్నిటికీ వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 356 ఇంపోజ్ చేయమని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళి కలవాలనుకుంటున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి? ఎందుకు ఉందా, నిజంగా ఉందా? 100% వెంకటకృష్ణ గారు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం పాలన చేయడం అనేటువంటి సమంజసం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ట్రాడినరీ మెజారిటీ ఇచ్చారు. బట్ ఆ మెజారిటీ అనేటువంటిది పాలన కోసం ఉపయోగించాలి తప్ప వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, టెర్రర్ క్రియేట్ చేస్తూ, టెర్రర్ ని ప్రతిపక్ష పార్టీల మీద, సామాన్యుల మీద ఉపయోగించేటువంటి విధానాన్ని ఎప్పుడైతే అవలంబిస్తున్నారో, ఖచ్చితంగా మా సిద్ధాంత పరంగా 356 వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ గవర్నర్ ని కలిసాం, సాయంత్రం నివేదిక పంపించమని చెప్పి ఆయన అడిగాం. ఎందుకు అనంటే రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన కాదు, గత 2 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి సంఘటనలకు పరాకాష్ట ఇవాళ జరిగినటువంటి సంఘటన. సో కాబట్టి డెఫినెట్ గా రాష్ట్రంలో 2 కారణాలు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కి వచ్చినప్పుడు మనం ఆర్టికల్ 356 ని వాడమంటాము, లేకపోతే ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఇష్యూ చేయమంటాం. ఈ రాష్ట్రంలో ఈ 2 నెలకొని ఉన్నాయి. ఇవాళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే లా అండ్ ఆర్డర్ లో భయంకరంగా ఫెయిల్యూర్. అంటే 2 వ్యవస్థలుగా పనిచేయాల్సినటువంటిది, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థని
ప్రభుత్వం ఇవాళ నియంత్రించి దాడులకు ఉసుగొల్పేటువంటి ప్రయత్నాన్ని చేయడం కళ్ళారా కనపడుతూనే ఉంది. డీజీపీ గారు నిశ్చేష్టలై చూస్తూ ఉన్నారు. నేను ఇవాళ మార్నింగ్ చాలా క్లియర్ గా చెప్పాను, ఫేస్ ఆఫ్ ది పోలీస్ ఎవరు అనంటే ఒక కానిస్టేబుల్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది పోలీస్. ఇవాళ వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు, కాన్షియస్ ప్రకారం పనిచేయలేక, పైన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం పనిచేయలేక నలిగిపోతున్నారు. ప్రాబ్లం ఎక్కడుందంటే బాస్ ఆఫ్ ది పోలీస్ తోటి వస్తుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు ఇవాళ నలిగిపోతున్నారు. ఎందుకనంటే Who is the boss of the police? డీజీపీ. Are you sure? 100% బాస్ అంటే సిద్ధాంత పరంగా బాస్ ఆఫ్ ది పోలీస్ డీజీపీ. ఇవాళ మరి తాడేపల్లిలో ఇంకెవరన్నా ఉన్నారేమో అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాజ్యాంగేతర శక్తులు కూడా ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడినందుకే ఇవాళ స్పష్టంగా ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో కేబినెట్ ఎక్కడుంది? కేబినెట్ అనేటువంటిది లేదు. వన్ మ్యాన్ కేబినెట్. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ అనుకుంటారు, కాదు. ఇంకెవరో వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, ఫైనాన్స్ అడిగినా ఆయనే పెడతాడు, ఇది అడిగినా పెడతాడు. బట్ ఇవాళ సీరియస్ ఇష్యూలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతర్మదనంతో నలిగిపోతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం వాళ్ళని తప్పుపట్టేటువంటి పరిస్థితిలోకి ఇవాళ వచ్చారు. పోలీసు వ్యవస్థలో కాన్షియస్ ప్రకారం పనిచేస్తాడు. కిందున్న వాడు ఏంటంటే వాడు ఆ పరిస్థితికి రెస్పాండ్ అయ్యేటువంటి గుణం ఉంది. ఎటువంటి క్రైసిస్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో, అది నక్సలైట్ల సమస్య కావచ్చు, తుఫాన్ల సమస్య కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేసేటువంటి పోలీసులు రెస్పాన్సివ్ మెకానిజం ఉన్నటువంటిది. పైన డిసిప్లిన్ పేరుతో పైనుంచి వస్తున్నటువంటి ఆదేశాలని అమలు చేయలేక నలిగిపోతున్నారు. ప్రత్యక్షంగా పోలీసులు కోరుతున్నారు, అయ్యా ఈ మాకు విముక్తి కల్పించేటువంటి పరిస్థితులు చేయండి అనేటువంటిది. సో ఫోర్స్ లోనే ఇంత డిస్కంటెంట్ ఉంది, ఎంప్లాయీస్ లో డిస్కంటెంట్ ఉంది, చదువుకున్న వాళ్ళల్లో డిస్కంటెంట్ ఉంది, మన నిరుద్యోగంలో డిస్కంటెంట్ ఉంది. అంటే అన్ని వర్గాల మీద కూడా ఇవాళ వీళ్ళు దాడులు చేసేటువంటి ప్రయత్నానికి తెగబడడం అనేటువంటిది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే. ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయడానికి ప్రధానమైన కారణం. దెన్ ఫైనాన్షియల్ గా ఇవాళ హైకోర్టులో సాయంత్రం కామెంట్ చేశారు, మీరు గవర్నర్ ని సైతం వదలరా అనేటువంటిది సీజే కూర్చుని బెంచ్ మీద నుంచి మాట్లాడినట్టు తెలిసింది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ కేసు హియరింగ్ వచ్చింది. ఎట్లా మీరు ఆయనకున్న సావరిన్ పవర్ ని మీరు ఎట్లా తొలగించగలుగుతారు? దాన్ని కూడా మీరు వదిలేసి మీరు సంతకాలు పెడతారా? గవర్నర్ పేరు మీద కూడా మీరు సంతకాలు పెట్టేసి ఆయనకున్నటువంటి రాజ్యాంగ రక్షణను కూడా మీరు ఎట్లా వదిలేస్తారు? నో, కేంద్రాన్ని మీరు అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి ఇవాళ హైకోర్టు సీజే మాట్లాడినటువంటి పరిస్థితి. డీజీపీ ఎన్నిసార్లు హైకోర్టుకి వెళ్ళారు? గవర్నర్ గారి సావరిన్ పవర్ ని తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తీసుకొస్తే గవర్నర్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. రేపు ఒకవేళ మీరు అడిగినట్టు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే, పెట్టరు నాకు తెలుసు, కానీ ఒకవేళ మీరు డిమాండ్ కనుక ఇంప్లిమెంట్ పెట్టాల్సి వస్తే పరిపాలించాల్సింది గవర్నర్. ఆ గవర్నర్కే నొప్పి లేనప్పుడు ఈ సావరిన్ గ్యారెంటీని తాకట్టు పెడితే మీరు గొంతుంచుకోవడం వల్ల ఒరిగేది ఏంటి అనేది నా ప్రశ్న. అంటే గవర్నర్ గారు శాంతి కాముకుడు కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం శాంతి కాముకుడు అయితే దేశం నడవదు. రాజుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, దుర్మార్గుల పట్ల కఠినత్వం వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ రివర్స్ జరుగుతుంది రాష్ట్రంలో. ప్రజల పట్ల, ప్రజల మీద కక్ష సాధింపు జరుగుతూ ఉన్నాయి, మరి దుర్మార్గుల పట్ల స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆయన ఇంటికి పక్కన గంజాయి మత్తులో ఒక అమ్మాయి ఆడపిల్ల రేప్ చేయబడితే ఇవాళకి దాన్ని పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. విగ్రహాల మీద దాడులు జరిగితే పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. సో అన్ని రంగాల్లో కూడా ఇవాళ రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన పెడతారనేటువంటిది. ఆ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కేంద్రం ఇవాళ ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు కనపడుతుంది. గంజాయి ద్వారా ఆదాయం, ఆదాయం ద్వారా ఆయుధాలు, ఆయుధాల ద్వారా అరాచకం, అరాచకం ద్వారా అధికారం. కళ్ళ ముందు మనం తాలిబాన్ లో చూసాం. ఆర్ వి ఎనీ లెస్? అదే బాటలో మనం పయనించడం లేదా? పక్క రాష్ట్రాల్లో నుంచి అక్రమ లిక్కర్ స్మగ్లింగ్, ఇటు కర్ణాటక నుంచి స్మగ్లింగ్, అటు తమిళనాడు నుంచి స్మగ్లింగ్, ఇటువైపు నుంచి గంజాయి సాగు. ఈ మద్యం ఎక్కడికి పోతుంది? అక్రమ మద్యం మనీ ఎవరి చేతుల్లోకి పోతుంది? గంజాయి మనీ ఎవరి చేతుల్లో లేకపోతుంది? కర్ణాటక డీజీపీ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నేలెత్తి చూపుతున్నాడు, తమిళనాడు పోలీసులు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నేలెత్తి చూపుతున్నారు. సాక్షాత్తు మన సోదర రాష్ట్రం తెలంగాణలో గంజాయిని ఆంధ్ర రాష్ట్రం నుంచి చూపిస్తున్నారు. ఎక్కడో లక్నోలో దొరికితే ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తున్నారు. హెరాయిన్ సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇంత విచ్చలవిడిగా గంజాయి సాగుతూ ఉంటే
వీళ్ళు మేము ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ బుకింగ్ చేస్తామంటున్నారు కదా, గంజాయిని కూడా ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారా? కమన్, మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసేది నిజమైతే ఎక్కడ గంజాయి ఉందో మీకు తెలీదా? లేక మీ ఈ క్రాప్ బుకింగ్ అనేది ఒక భూత? కళ్ళు మూసుకున్నారా? ఈ క్రాప్ బుకింగ్ అయితే మరి ఎక్కడ ఏ క్రాప్ తెలియాలి కదా. మేము వేరుశనగ వేసిన రైతునేమో క్రాప్ బుక్ చేయరు, మాకు రావాల్సిన ఇన్సూరెన్స్ రానివ్వరు. బికాస్ మీరు ఏసీ రూముల్లో కూర్చొని ఈ క్రాపుల పేరుతో ఏ క్రాపులు బుక్ చేస్తున్నారో మాకు తెలియదు. గంజాయి బుక్ చేస్తుంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూటిగా చెప్పాడు, ఏమని? పట్టాలు రద్దు చేస్తాం ఏ భూమిలో అయితే సాగు చేస్తే. పథకాలు వదిలేయండి, పట్టాను సైతం రద్దు చేస్తామన్నాడు. నీకు ఆ ధైర్యం లేదా? ఆ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తానని చెప్పండి. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు జరుగుతుందో. నిజానికి అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి కేశవ్ గారు, నిజానికి అది మంచి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగోలాగా భారం తగ్గించుకుందామనే ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా, ఈ పథకాల భారం. ఈ వంకతో కొంతమందిని లేపేయచ్చు స్కీముల్లోంచి, పథకాల్లోంచి. మరి ఎందుకని అది చేయడం లేదో కొంచెం ఆలోచించాల్సిన అంశమే. అంటే ఇంకా ఆయనకు వినూతన మార్గాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఎగ్జాస్ట్ అయ్యాక చివరిలో ఇంట్లోకి వస్తాడు. పథకాలు తగ్గించడానికి కరెంటు బిల్లులు అయిపోయినాయి, మోటార్ సైకిళ్ళు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, భూముల లిమిట్ అయిపోయింది. సో చివరికి వచ్చేటప్పటికి ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తారు. ప్రతిపక్ష పార్టీల భూముల్లో ఈ క్రాపులు బుకింగ్లు తయారైతాయి. రేపునే గంజాయి సాగు చేస్తున్నాడు, మీ పట్టాలు రద్దు చేస్తాం, మళ్ళీ మేము తీసుకుంటామని అది కూడా పెట్టుకోగల సమర్థులు వీళ్ళు. రైట్. కేశవ్ గారు ఒక్క నిమిషం. డాక్టర్ శ్రీనివాసరావు గారు, రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ఏదో ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహం కేశవ్ గారికి కనపడుతుంది, రఘురామరాజు గారికి కనపడుతోంది, తెలుగుదేశం పార్టీకి కనపడుతోంది, అధికార పక్షానికి, ప్రభుత్వానికి అధికారికంగా కనపడుతోంది. అన్ని పక్షాలు ధర్నాలు చేస్తున్నాయి, దీక్షలు చేస్తున్నాయి. ఏంటది? ప్రజాగ్రహ దీక్ష అని ఒకళ్ళు, ధర్మాగ్రహ దీక్ష అని ఒకళ్ళు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఒకరు, ఒక పార్టీని నిషేధించాలని ఒకరు. సో మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్న ఈ రాష్ట్రమంతా అందరూ ఆగ్రహంగా ఉందని ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో 356 ఆర్టికల్ని ఇంపోజ్ చేసే పరిస్థితి ఉంటుందా? చేయొచ్చా అలాగా ఫెడరల్ స్పిరిట్కి భిన్నంగా? శ్రీనివాసరావు. సో ఆగ్రహానికి సంబంధించి మొదటి పాయింట్, పరిపాలన మొత్తం సజ్జలా నిర్వహిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉత్సవ విగ్రహం. జగన్మోహన్ రెడ్డి ఏమో ఉత్సవ విగ్రహం, చంద్రబాబు నాయుడుదేమో అంతులేని నిగ్రహం, ప్రజలదేమో ఎవరికి చెప్పుకోలేని ఆగ్రహం. భారత రాజ్యాంగంలో 356 నిబంధన ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలో 356 నిబంధన ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన సాగించే అవకాశాలు లేవు అని గవర్నర్ ఒక నివేదిక ఇచ్చినప్పుడు కానీ, గవర్నర్ నివేదిక ఇవ్వకపోయినా అలాంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి భావించినప్పుడు కానీ రాష్ట్రపతి పాలన, అదర్వైజ్ అంటే అదే, అంటే రిపోర్ట్ కూడా గవర్నర్ రిపోర్ట్ లేకుండా కూడా విధించవచ్చు. మరి ఆ పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అనటానికి నేను 2-3 సాక్ష్యాలు వరుసగా చెప్తానండి. మొదటి సాక్ష్యం, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 63% నేరాలు పెరిగాయి. ఇది అధికారిక లెక్కల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 63% నేరాలు పెరిగాయి. తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్యారలైజ్ అయింది. దాన్ని పాలసీ పారాలసిస్ అంటారండి. ఏ రంగంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఒక్క శంకుస్థాపన లేదు, ఒక్క ప్రారంభోత్సవం లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అడిగిందని కాదు, రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు. ఇంకో విషయం అండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పాలన జరగటం లేదు అనడానికి ఇంకొక సాక్ష్యం, 177 కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాల్ని హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టం. అయితే రాష్ట్ర ప్రభుత్వం
ఇన్ని 356 ఇంపోజ్ వైఫల్యాల తర్వాత చేయడానికి కూడా కాదు, 356 ఇంపోజ్ చేయడానికి కోర్టులు తీర్పులు ఇవ్వడము, లేకపోతే కోర్టులు జీవోలు కొట్టేయడము, లేకపోతే అభివృద్ధి లేకపోవడము, ఇవి 356 ఇంపోజ్ చేయడానికి కారణాలు కావు కదా. అంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన విఫలమైంది అని చెప్పటానికి ఇవన్నీ సాక్ష్యాలండి. ఉమ్, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది, కానీ ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించట్లేదు. ఉమ్, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తే ఉమ్, దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టులకు ఇవ్వకుండా ఆపకూడదు. ఉమ్, వాళ్ళకి కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులే. ఉమ్, వ్యాపారస్తుల మీద ఉమ్, వాళ్ళు కట్టలేనంత స్థాయిలో పన్నులేస్తున్నారు. ఉమ్, సరే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ ప్రతి విమర్శలో ఒక విషయం ఏంటంటేనండి, గవర్నమెంటు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటే బూతు మాటలు రావటానికి, లేదా రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రజల ఆగ్రహం, ప్రజా వ్యతిరేకత. నిన్న మొన్న వచ్చిన సర్వేల్లో 28% ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్యేల మీద ఆగ్రహంగా ఉన్నారనే సర్వేలు. వీటన్నిటి నుంచి ఇప్పుడు తన ప్రభుత్వాన్ని ప్రజల ఆగ్రహం నుంచి, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడంలో భాగంగా ప్రతిపక్షం మీద టార్గెట్ చేశారు. ప్రతిపక్షం మీద టార్గెట్ చేసి శాంతి భద్రతల సమస్య ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో 2 రోజుల క్రితం జరిగిన అధికార పార్టీ దాడులు, ఆ ఒక్క పాయింట్ చాలు ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయడానికంటే. ఆ ఒక్క పాయింట్ చాలు. అలా అనుకుంటే చాలా చోట్ల జరిగాయి. గతంలో తమిళనాడులో జరిగాయి, కర్ణాటకలో జరిగాయి, తర్వాత మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. పశ్చిమ బెంగాల్లో మొన్నటి రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఎలక్షన్లప్పుడు జరిగింది అయితే భయంకరం కదా. మరి అక్కడ పెట్టలేదుగా రాష్ట్రపతి పాలన. ఎలక్షన్లప్పుడు ఎందుకు పెడతారు సార్? అందుకే చెప్తున్నాండి, ఎలక్షన్లప్పుడు ఎందుకు పెడతారా? ఎలక్షన్ల తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు గవర్నర్ పాలన పెట్టి ఎలక్షన్లు జరపలేదా? అప్పుడంటే రాష్ట్ర విభజన వల్ల అలా చేశారండి. ఏదో ఒకటి కారణాలు ఏవో చెప్తారు. మీకు ఇష్టం ఉంటే అలా, మీకు ఇష్టం లేకపోతే ఇలా. అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అది అసలు విషయం చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళకి ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వాళ్ళకి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలే వాళ్ళకి ముఖ్యం. అవును, రైట్. రఘురామరాజు గారు, మీ పార్టీకి ఎందుకండి ప్రజాగ్రహం కనపడుతోంది? ఎవరి మీద ఇది కొంచెం ఆశ్చర్యకరమైన, నాకైతే ఎంత బుర్ర తీసుకున్నా అర్థం కావట్లా. ప్రజాగ్రహ దీక్షలు అని చేస్తున్నారు. ఇప్పుడు సర్వేలు, జాతీయ సర్వేలు చెప్పాయి ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు, ఏ ప్రభుత్వం బాగుందంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ఇదని చెప్పారు. కేసీఆర్ గారు కూడా చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉందనే మార్కులు వచ్చాయి. కానీ అత్యంత వ్యతిరేకత ఉన్న రాష్ట్రం ఏది ప్రభుత్వం మీద అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మరి ప్రజాగ్రహ దీక్ష అంటే దాన్ని బేస్ చేసుకోవాలా, ఇంకేదైనా కారణం ఉందో చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం గారు అన్నారు కదా, జస్ట్ చిన్న కాంట్రాస్ట్ మనం చెప్పుకోవాలండి. ఛత్తీస్గఢ్ సీఎం గారు వారి తండ్రి గారే ఒకసారి నోరు మాట తూలితే ఈ గాట్ హిమ్ అరెస్టెడ్. ఓకే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మరి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను చెప్పలేను, కానీ అందరికీ తెలిసింది. మరి అక్కడ మరి ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు, మరి లా అండ్ ఆర్డర్ అంత బాగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ ఏం జరిగిందో మనం చూస్తున్నాం. మరి దెబ్బ తిన్నవాడే మరి జైలుకి వెళ్తారు, ఇక్కడ కొట్టిన వాడు బాగుంటున్నాడు. మరి ఈ సిచ్యువేషన్ లో మరి మీరు ఎగ్జాక్ట్ గా అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రజాగ్రహం ఎందుకు మీ పార్టీ ప్రజాగ్రహ దీక్ష ఎందుకు చూస్తుంది? మా పార్టీ నిర్దేశించింది
ఈ రోజు ఏంటంటే సరే టైటిల్ సకల శాఖ మంత్రి గారు పెట్టుంటారు. ఇది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారిని అనరాని మాట ఏదో భాషలోదో ఏదో సినిమాలోదో వాడారు, మరి మంచో షడ్డో వాడారు. మరి ఆ వాడినందుకు ప్రజలకి ఆగ్రహం వచ్చింది, బీపీ పెరిగింది. సో కాబట్టి ఆ ఆగ్రహాన్ని ఒక యాత్ర ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిది, మరి పట్టాభి గారిది, వారి గడ్డి బొమ్మలు తగలబెట్టడం ద్వారా ఆ ప్రజాగ్రహాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించాలి అని చెప్పి మా అందరికి ఆదేశాలు అందినాయండి. అదేం ప్రజాగ్రహం కాదు కదా, మీ పార్టీ ఆగ్రహం అవుద్ది అది. అదేనండి, మా పార్టీయే ప్రజలు. మీకు అర్థం కావట్లా. ఓహో 151 సీట్లు మాకు వచ్చిన తర్వాత ప్రజలంటే ఎవరో? మీరే. ప్రజలంటే మీరలా కళ్ళురివి చూడకండి సార్, భయం వేస్తుంది. లేకపోతే అక్కడ కూర్చున్న శ్రీనివాసరావు గారు ఇలా ప్రజలు కాదు కాదు. వైసీపీకి ఓటేసిన వాళ్ళే ప్రజల్లో మెజారిటీ ఓటేశారు కాబట్టి అదే ప్రజల అభిప్రాయం, అదే ప్రజల ఆగ్రహం. ఎవరైనా సరే నిగ్రహం కోల్పోయి ఆగ్రహం ప్రదర్శిస్తే వారి విగ్రహాలు కూడా ధ్వంసం అవుతాయి. అది అండర్స్టాండ్. అంటే మీకు ఆల్రెడీ సిగ్నల్స్ వచ్చాయా విగ్రహాలు కూడా టార్గెట్ చేయమని? కాదు సార్, నాకు మా పార్టీకి అంటే నాకు చెప్పరు కదా, బట్ నాకు నా సొంత మనుషులు కూడా ఉంటారు కాబట్టి అదృశ్య వ్యక్తులు మరి నాకు చెప్తారు, ఇదిగో ఇవాళ ఇలా వచ్చిందండి. ఎందుకంటే మాకు కూడా కొన్ని సీక్రెట్ ఫోన్లు ఉంటాయి, మా ఫోన్లు అన్ని ట్యాబ్లు ఉంటాయి కదా, మాకు కొన్ని సీక్రెట్ ఫోన్లు ఉంటాయి. సీక్రెట్ ఫోన్లో లేదండి అంటే మీరు అనుకుంటున్నారు కానీ మీకు చెప్పరని. మీరు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా ఈ మధ్యకాలంలో మీ మీద కొంచెం ఆగ్రహం తగ్గింది, ఓన్ చేసుకున్నారు మనవాడే లేని. ఎందుకంటే నిన్న టీడీపీ లీడర్ల ఆఫీసులో వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మిమ్మల్ని టచ్ చేయలేదంటే దాని అర్థం ఏంటి? మావాడేనే ఒప్పుకున్నట్టే కదా, లేకపోతే మీకు పగలా లెక్క ప్రకారం. ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టకండి సార్. ఆల్రెడీ నాకు వాళ్ళకి సమాచారం వచ్చింది. ఏంటది? మా భీమవరం ఆఫీస్ మీద మరి కొంతమంది రాజకీయ శక్తులే నా భీమవరం ఆఫీసు, నా భీమవరం రెసిడెన్స్ మీద దాడి చేయటానికి ఇంకా ఎందుకు ఆలస్యమైందని చెప్పి కూడా కనుక్కోవడం జరిగింది. నేను ఇందాక మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అయ్యా కలెక్టర్ గారు ఈస్ అ వెరీ గుడ్ ఆఫీసర్, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ యంగ్ ఆఫీసర్, టూ గుడ్. సో ఆయనకి నేను చెప్పడం జరిగింది. ఆయనకి నాకు ముందు నుంచి కూడా ఇప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన వాళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి ఆఫీసరు. మరి ఆయనకి నేను చెప్పడం జరిగింది, అయ్యా కలెక్టర్ గారు, మరి ఒక సాధారణ మానవులాగా మరి ఒక ఎంపీనైనా నేను మీకు చెప్తున్నాను, నా ఆఫీస్ మీద, నా రెసిడెన్స్ మీద, నా నియోజకవర్గంలో ఉన్న ఆఫీస్ మీద, రెసిడెన్స్ మీద దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా నా ఓన్ రిసోర్సెస్ ద్వారా తెలిసింది. మరి అటువంటి వారు ఎవరన్నా వస్తే మరి వాళ్ళు ముసుగులు వేసుకొచ్చినా, ఎలా వచ్చినా, ఏ వేషాల్లో వచ్చినా మరి ముందే మీకు అలర్ట్ చేస్తున్నాను. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి మరి వాళ్ళని మరి ఎక్కడ అప్పచెప్పాలో అక్కడ మరి పోలీసులకు అప్పచెప్పండి అనాలంటే కూడా కొంచెం భయంగా ఉంది. అదే కదా. ఎందుకంటే అక్కడ మరి తెలుగుదేశం ఆఫీస్ లో కొంతమంది పోలీస్ అధికారులు వచ్చారని ఎవరు అంటున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలుస్తున్నా. మరి ఏదో పట్టుకుని ఏదో మొహం చూపెట్టి ఏదో అక్కడ ఏదో పిఆర్ఓ కింద పనిచేస్తున్నారు ఏదో అని చెప్పి అన్నారు. సో అంచేత ఐ లెఫ్ట్ ఇట్ టు ద కలెక్టర్ అండ్ ఐ నాట్ మై రిక్వెస్ట్. కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆయనకి మెసేజ్ పెట్టాను, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి కూడా పెట్టాను. డీజీపీ గారికి పెట్టలేదు, మరి ఆయన ఏదో బిజీలో ఉండి చూడరేమో అనుకుని ఆయనకి పెట్టలేదు. ఎందుకంటే సాక్షాత్తు 14 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఫోన్ ఆయన అటెండ్ చేయలేదని చెప్పి ఆయనే చెప్పిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ ఎంపీ అంటే ప్రోటోకాల్లో డీజీ అండ్ ఆల్ దే ఆల్ కమ్ ఫార్ బిలో మీ. ఈవెన్ చీఫ్ సెక్రటరీ కమ్స్ ఫార్ బిలో మీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. బట్ ప్రోటోకాల్స్ వర్ ఆల్టర్డ్. మా రాష్ట్రంలో ఎంపీలకు పెద్దగా విలువ లేదు. నాకైతే మరి అట్లీస్ట్ మా ప్రభుత్వంలో అసలు లేదు. సరే, కొంత నా స్వయం సోది కాసేపు పక్కన పెడితే మరి ఈ పరిస్థితి అయితే డెఫినెట్ గా ఆందోళనకరంగా ప్రతిపక్షాలకి ఉన్నది. ఇక్కడ రఘురామరాజు గారు, మన కేశవ గారు ఏమంటున్నారంటే, పయ్యావుల కేశవ గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ వ్యవహారాన్ని ఏదైతే గొడవలు జరిగాయో, ఈ దాడులు జరిగాయో, అసలు ప్రెస్ మీట్ ఏం జరిగింది, ఆ తర్వాత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి,
పట్టాభి ఇంటి మీద అటాక్ ఎలా జరిగింది, పట్టాభిని అరెస్ట్ చేసిన తీరుతెన్నులేంటి, ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ సిబిఐ ఎంక్వైరీ అడగడం వల్ల కానీ, సిబిఐకి ఈ కేసును అప్పచెప్పడం వల్ల కానీ ఒరిగేదేంటి, కొత్తగా బయటకు వచ్చే నిజాలేంటి, అసలు సిబిఐ ఏమైనా సాధిస్తుందా? చిన్న బ్రేక్ తీసుకుని అడుగుతాను రాజు గారు ప్లీజ్. ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడంతో పాటుగా సిబిఐకి ఇవ్వాలా జరిగిన గొడవలు, అలాగే టీడీపీ గుర్తింపును ఎందుకు రద్దు చేయాలి అనే అంశాల మీద చర్చను చూస్తున్నాం మనం. మనతో ఎంపీ రఘురామరాజు గారు, అలాగే పిఏసీ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు కొలుకుపూడి ఉన్నారు. ముందుగా కేశవ్ గారు, ఎందుకు మీరు సిబిఐ విచారణకి ఇవ్వాలి అని అడిగారు? ఏంటి దీనివల్ల ఒరిగేదేంటి? ఇవాళ గవర్నర్ ని కూడా మేము అడిగిన ప్రధానమైన 2 డిమాండ్లలో ఒకటి, రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద నివేదికను పంపిస్తూ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకి రికమెండ్ చేయమని చెప్పి ఆయన్ని కోరాం. రెండవది, ఈ 2 రోజుల సంఘటనల మీద సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగాం. ఎందుకు అనంటే, సరే అది గతంలో అనేక వివాదాలకు తోడ్పడిన కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నా, లేక నాలంటాడు దాన్ని కంట్రోల్డ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నా, ఏమన్నా కూడా అది ఒక బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఇస్ అబౌవ్ అండ్ బియాండ్ ది స్టేట్ గవర్నమెంట్. సో వ్యవస్థలో ఇంకా కొంతమంది వ్యక్తులు మిగిలిన్నారు అనేటువంటిది నాలాంటి వాళ్ళం నమ్ముతాం. ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు, ఈ దేశంలో వ్యవస్థలు బలంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఇంకా మిగిలే ఉన్నారు. ఎస్, వ్యవస్థల్లో అక్కడక్కడ ఒత్తిళ్లకు కొన్ని లోను కావచ్చు, కానీ ప్రతి అంశంలోనూ లోన్ అవుతారు అని నేను అనుకో. నంబర్ 1 రీజన్. నంబర్ 2, ఇన్వెస్టిగేషన్ కి ఎప్పుడైతే ఆ ఆర్డర్ చేయబడుతుందో, మేము ఇవాళ చాలా సింపుల్ డిమాండ్లు పెట్టాం. మా ఆఫీస్లోకి వచ్చినటువంటి వాళ్ళలో దాదాపు 10 మంది పోలీసులు ఉన్నారు అని మాకు సమాచారం ఉంది అని. వాడు డ్యూటీ కోసం వచ్చాడు అని రేపు పొద్దున ఈ డీజీపీ అంటాడు. మేము ఇవన్నింటిని పెట్టి దీని వెనకాలన్న క్రిమినల్ కాన్స్పిరసీని బయటికి తేవాలి అని అంటే, తాడేపల్లి సెల్ టవర్ లో ఏం జరిగినాయి, విజయవాడలో జరిగినటువంటి కన్వెన్షన్ హాల్ మీటింగ్ లో ఏం జరిగింది అనేటువంటివి, ఈ డంప్ మొత్తాన్ని కూడా ఎప్పుడైతే సిబిఐకి పోయిందో ద రిపోర్ట్స్, కాల్ లాగ్స్ కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ ఫైల్ లేక వస్తాయి. 2 సంవత్సరాల తర్వాత సిబిఐ చేసినా చెయ్యకపోయినా ఈ ప్రభుత్వం మారక తప్పదు. మారిన తర్వాత క్రిమినల్ చర్యలు, క్రిమినల్ కేసులు అనేటువంటివి ఓపెన్ చేయక తప్పదు. క్రిమినల్ కేసుల విషయంలో టైం బారింగ్ అనేటువంటిది లేదు, 2 ఏళ్ల 3 ఏళ్ల అనేటువంటిది లేదు. సో ఆ రోజైనా కానీ దోషుల్ని శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మేము ఏది రికార్డ్ అనేటువంటి దాన్ని, ఎవిడెన్స్ అనేటువంటి దాన్ని ఏదో ఒక రూపంలో సంక్షిప్తం చేయకపోతే ఖచ్చితంగా దోషులందరూ కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐకి డిమాండ్ చేశాం. ఖచ్చితంగా సిబిఐ కూడా చేయాల్సినటువంటి కంపల్షన్స్ వస్తాయి. ఎందుకనంటే దాదాపు 100 కెమెరాలు రికార్డ్ చేసాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి సిచ్యువేషన్. అంటే ఏ కోణంలో చూసినా ఎవరు ఏంటి అనేటువంటి ఎవిడెన్స్ ని మేము ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. సిబిఐ దాన్ని కాదనలేదు. ఫాల్స్ కేసు ఇవాళ లోకేష్ గారి మీద ఏదో 307 అంటే ఎంత జోక్ అంటే, ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి తిరిగి పోయేంత వరకు కూడా టోటల్ సీసీ కెమెరాల మధ్యలో ఉన్నాడు. రేపు ఎవరు దీనికి సమాధానం చెప్పుకుంటారు? ఆ టైం వాళ్ళు పెట్టినటువంటి టైంలో లోకేష్ ఫ్లైట్ లో ఉన్నాడు 6:30కి. అంటే ఎంత బూత్ అనేటువంటిది అర్థం కావట్లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ గెట్ రికార్డెడ్. సిబిఐ విల్ ఆల్సో బి కంపెల్డ్ టు డూ జస్టిస్. సో ఖచ్చితంగా సిబిఐ వేయడం మూలాన, ఎందుకనంటే మేము చేసినటువంటి ఆరోపణ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్న భాష్యం ఏంటంటే, దానికి ఈ సిబిఐ ఎంక్వైరీ అని లేకపోతే రాష్ట్రపతి పాలన అని ఈ కుంటి సాకులు పెట్టుకొని వెళ్ళి బీజేపీని కలుసుకుని మాట్లాడుకోవడానికి, బీజేపీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ వేస్తోంది, ఇవన్నీ కుంటి సాకులు అని చెప్పి చెప్తున్నాడు. దాంట్లోకి రాజకీయ కోణంలోకి మళ్ళీ వస్తున్నాం. ఇవాళ మేము చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి, మేము ఇచ్చిన కంప్లైంట్ ఇంకా రిజిస్టర్ అవ్వాలా. గుర్తుపెట్టుకోండి, మేము అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ధ్వంసం మీద మా కార్యాలయం నుంచి వెళ్ళిచ్చినటువంటి కంప్లైంట్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కార్యాలయము, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వారి ప్రోద్బలంతో జరిగినటువంటి దాడులు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇచ్చినటువంటి కంప్లైంట్. అది ఇంతవరకు నమోదైనట్టు మాకు ఎఫ్ఐఆర్ కాపీ రాలా. ఇవాళ రేపు వెయిట్ చేస్తాం. రాకపోతే దాన్ని కోర్టుకి వెళ్ళి, ఆ లోకల్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి, అయ్యా మేము ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చాము,
ప్రాథమికంగా కంప్లైంట్ ఇచ్చాము నమోదు కాలేదు అని అంటే వారికి కూడా పెద్ద చాయిస్ లేదు ఎక్సెప్ట్ టు ఆస్క్ ది స్టేషన్ మాస్టర్ టు రిజిస్టర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఏమవుతుంది అనేటువంటిది నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతుంది. ఓకే, మేము బీజేపీకి వెళ్ళాలి రాజకీయ కారణాలతో అనుకున్నాం అనుకోండి, వెళ్ళాలా లేదా అనేది పెద్ద ప్రశ్న. బీజేపీతో ఎవరు కలవాలనుకుంటున్నారు, ఎవరు కలవకూడదు అనుకుంటున్నారు అనేటువంటిది పక్కన పెడదాం కాసేపు. కలవాలి అనుకుంటే ఒక రాజకీయ పార్టీగా ఢిల్లీకి వెళ్ళడానికి ఎంతసేపు? ఈ రూట్ లోనే పోవాలా? వెంకటకృష్ణ గారికి దారులు తెలీదా? పయ్యావుల కేశవ్ దారులు తెలీదా? లేక గతంలో మేము కలిసి పని చేయలేదా? సో ఇదేదో మేము కుంటి సాకులు ఎత్తుక్కోవాల్సినటువంటి పని. పోనీ ఇదేదో చీకట్లో మీలాగా చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి వ్యవహారమా? మీరు ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ. మాకు అట్లాంటిది లేదు, బహిరంగంగానే కలవాలి. కలిస్తే మేమేదో చీకట్లో పోయి కలవాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు అనుకున్నట్టు ఒప్పందాలు రేపు ఏదన్నా జత కట్టాడాలి అనుకుంటే బహిరంగంగానే. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు, లేకపోతే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కేసుల గురించి మాట్లాడుకున్నారు, కేసుల గురించి ప్రస్తావన వచ్చింది అనే వార్తలు వస్తేనో ఇంకోటి వస్తేనో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం రాజకీయం ఎలా అవుతుంది, పొలిటికల్ ఎలా అవుతుంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కలవకపోతే ఎలా ఎవరిని కలుస్తారు, ఇలాంటి మాటలు కదా మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో జరిగిన పరిణామాల పట్ల కేంద్రానికి ఫిర్యాదు చేస్తే అది బీజేపీకి ఫిర్యాదు చేసినట్టు ఎలా అవుతుంది? రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కదా ఫిర్యాదు చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్యాక్ డ్రాప్ అంతా కూడా సాక్షి పేపర్ నుంచి వచ్చింది. సో డెఫినెట్ గా ఆయన జర్నలిజాన్ని ఉన్నటువంటి తెలివిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లాంటి ఆలోచనలు ఆయనకు ఉంటాయి అనుకోవడం కూడా భ్రమే. క్షేత్రస్థాయిలో ఒక సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో, ఎమ్మెల్యే గానో ఉంటే ప్రజలను ఎట్లా గౌరవించాలి, ప్రజలు ప్రతిపక్షము ప్రజల ఆలోచనలు వేరే ఉంటాయి, ఆయనకు అవేమి ఉండవు. సో కాబట్టి ఆయన చెప్పే ఉవాచలు చెప్తూనే ఉంటారు. పొద్దున్న లేచి ఎట్లా అయితే ఒక కథనాలు రాసి వండి వారుస్తుంటాడో అట్లాంటి ప్రయత్నమే తప్ప బీజేపీని కలవాలా లేదా ఇప్పటికిప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? మీకెందుకు? ఒకవేళ కలవాలనుకుంటే మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరేమన్నా మీ కాపురం చెడిపోతుందని భయపడుతున్నారా? మీ కాపురంలో నిప్పులు పోస్తే మీకేమన్నా అర్జెంట్ గా రేపు బెయిల్ రద్దు అయిపోతుంది అనుకుంటా? మీ ఒప్పందాలు ఏమన్నా బహిర్గతం అయిపోతున్నాయా? ఎందుకు భయపడుతున్నారు? మీకున్న సమాచారం ప్రకారం వాళ్ళ కాపురం నడుస్తోందా ఇప్పుడు? దాంట్లో ఏమన్నా అనుమానం ఉందా? అంటే ఆ భాషను నేను వాడడానికి ఇబ్బంది పడుతున్నాను, దాని మీద అక్రమం సక్రమం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. చీకటి ఒప్పందాలు ఢిల్లీకి వెళ్ళి ఒక్కటి మీరు నిలదీశారా? ఒక్క ఇష్యూలో మీరు ఢిల్లీని పార్లమెంట్ లో నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కరెక్ట్, మీ సభ్యత్వాన్ని రద్దు చేయమని అది నిలదీశారు. అది ఇంకా 73 పెద్ద పోరాటమే చేస్తున్నారు. అక్కడ పోరాటం చేస్తున్నారు. అక్కడ 40 పార్టీలు వేసినప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కనపడేటట్టు స్పెషల్ స్టేటస్ ప్లకార్డులు పట్టుకుంటారు. మళ్ళీ అక్కడికి తిరిగేసి జై మోడీ అనేటువంటి ప్లకార్డులు చూపిస్తారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోలేరా? ఖచ్చితంగా మీకు ఒక్క మాట మీరు పరుషంగా మాట్లాడగలిగారా? మోడీని ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదు ప్రధానమంత్రి లేకపోతే హోం మంత్రి అని మీరు మాట్లాడగలిగారా? లేదు చేసింటే ఎస్ ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది అని చెప్పండి, నమ్ముతాం మిమ్మల్ని. చేస్తే కనపడుతుంది. చేయలేదని ఇక్కడ సనుగుతారు. ఢిల్లీకి వెళ్ళి మీరు మీ రాజకీయాలు మాట్లాడుకుని వస్తారు. సో దాంట్లో ఈ రాష్ట్రంలో నిక్కర కట్టుకున్న ప్రతి ఒక్కడికి కూడా చాలా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఏం అడిగి వస్తారు? పాపం ఆయన్ని నేను తప్పుపట్టే ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు. అద్భుతమైన ప్రశ్న వేశారు ఇందాక. ఒకటి బీజేపీ, రెండోది కూడా చెప్పండి మీరే చెప్పండి. ఒకటి బీజేపీతో ఇదేంటనేది, రెండోది తెలుగుదేశం పార్టీని గుర్తింపుని రద్దు చేయాలనే వైసీపీ డిమాండ్. వాళ్ళు కూడా ఈసీ దగ్గరికి వెళ్ళబోతున్నారంటారు రేపు. సజ్జల గారే చెప్పారు ఆ మాట కూడా. సో ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ముందు మీరు వేసిన ఒక అద్భుతమైన ప్రశ్నకి కేశవ్ గారు మరి ఆయన అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పగలరు, కానీ దీనికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేరు. ఏంటంటే మరి మీరు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అయితే బీజేపీ అంటారేమిటి మా సజ్జల గారు అని చెప్పి అడిగారు. అంటే మా పార్టీకి అంటే సజ్జల గారికి కానీ మా పార్టీలో ఎవరికి కూడా ప్రభుత్వానికి పార్టీకి తేడా తెలియదండి.
ఆ తేడా తెలియకే మా పార్టీ రంగులు కూడా మొత్తం ప్రభుత్వ బంగ్లాలకి, కార్లకి, చెత్త వాహనాలకి ఎక్కడ పడితే అక్కడ ఆ 3 రంగులు మేము వేసేస్తాం. మాకు పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదండి. అందుకని చెప్పి అదే సిద్ధాంతం ప్రకారం మేము ఇక్కడ ఉన్నదే కేంద్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి దాన్ని మేము బీజేపీగానే భావిస్తాము. అది బేసిక్ గా ఏంటంటే అసలు మా కాన్సెప్చువల్ ప్రాబ్లం అది. సో అంచేత మీరు మా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, కానీ ఇలా అపహాస్యం చేయటం అన్యాయం అని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే సార్, అర్థం చేసుకుంటారు, వారు అర్థం చేసుకుంటారు, మేము కూడా అర్థం చేసుకుంటాం. అవునవును, అది ఎందుకంటే అది మా సిద్ధాంతం, దాన్ని మీరు చేయొద్దు రాద్ధాంతం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగింది ఎలక్షన్ కమిషన్ కి దానికంటే ముందు బీజేపీతో సంబంధాలు పెంచుకోవడం కోసం వీటిని సాకులుగా పెట్టుకుని వెళ్ళబోతున్నారు అనేది ఇది. ఇప్పుడు టీడీపీకి బీజేపీతో కలవడం అవసరమా? అలాంటి పరిస్థితి అక్కడ ఉందా సార్? అసలు టీడీపీకి బీజేపీకి కలవడం అవసరమా అనవసరమా అనేది ఇప్పుడు అసలు అది చర్చ కాదు. ఇప్పుడు ఏంటంటే తనులు తినే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి అయ్యా మమ్మల్ని రక్షించండి, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎందుకంటే యాజ్ కేశవ్ గారు సెడ్, అట్లీస్ట్ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రిజర్వ్ చేసి ఉంచితే సరే, ఆయన మానవుడు ఆశాజీవి, ఆయన డెఫినెట్ గా 2 ఏళ్ళలో మేము వచ్చేస్తా ఉంటున్నారు కాబట్టి ఓకే, అది ఈ సిబిఐ 2 సంవత్సరాలు ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ తర్వాత జరుగుతుంది అనేది ఆయన ఒపీనియన్. ఓకే, ఎనీవన్ ఇలా 30 ఏళ్ళు ఉంటామని మా ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, 2 ఏళ్ళలో వస్తున్నామని ఆయన అనుకోవచ్చు. ఎస్, అది తప్పులేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటం అవసరమా అనవసరమా అని చెప్పి మీరు కొన్ని కేసుల విషయంలో, మరి జడ్జిల విషయంలో కూడా జరిగిన నిర్లిప్తత, మరి అక్కడ 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా మరి సాగుతూ ఉన్న వివేకానంద రెడ్డి గారి విచారణ, హత్య కేసు విచారణ, ఇవన్నీ చూస్తే మీకు ఆ సిబిఐ మీద అనుమానం రావడం సహజం. డెఫినెట్ గా కూడా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా, బట్ డెఫినెట్ గా కేశవ్ గారు సార్, అంతకంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి మరి తప్పదు. బట్ డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపైనా మరి సిబిఐ ఎంక్వైరీ అయినప్పటికీ కూడా అన్యాయం జరగకపోవచ్చు, డిలే జరగవచ్చు. ఆ డిలే వల్ల కొందరికి న్యాయం జరగవచ్చు. బట్ ఇది చిన్న అసలు ఎంక్వైరీ ఏంటో వస్తే, థ్యాంక్స్ టు అక్కడ అన్ని సీసీ కెమెరాస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది అంత కష్టం కాదు. వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఎవరు వచ్చి ఆయన్ని గొడ్డలతో చంపేశారంటానికి అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సుట్టుచ్చుకుని గుండె మీద బాధేసినట్టు కూడా చాలా స్పష్టంగా కనపడ్డాడు. ఆ కారు నెంబర్లు ఉన్నాయి. ఆ కారు ఓనర్ని తీసుకెళ్లి 4 బాధ్యత ఆడే చెప్తాడు. కారు ఎవరికి తీసుకెళ్లాడు, కారు ఎవరికి ఇచ్చాడో తెలీదా? ఇది చాలా సింపుల్ ఎంక్వైరీ ఇది. కాకపోతే కేశవ్ గారు ఏంటంటే పాపం ఆయన ఏదో ఎఫ్ఐఆర్ కడతారు అది ఇది అని చెప్పి చాలా అత్యాశగా వెళ్తున్నారు. బట్ అలాంటిది అది జరగదు. ఎఫ్ఐఆర్ అనేది వారు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కూడా చాలా టైం పడుతుంది. నేనేసిన కేసులకే అసలు లిస్టు అసలు 3 నెలల నుంచి తెలంగాణ హైకోర్టు రాయలసీమ పెట్టే కదా, అందుకని ప్రజాస్వామ్యం మక్కువ ఎక్కువలే. అది ఆశాజీవి సరే, ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టించుకోవాలంటే కష్టం. కానీ అదేదో ఆ కేంద్రాన్ని మరి అమిత్ షా గారిని కలిసినప్పుడు మరి సిబిఐ ఎంక్వైరీ, లేదంటే డైరెక్ట్ గా కోర్టులో ఫార్మాలిటీకి ఇక్కడ వేసినప్పటికీ డైరెక్ట్ గా కోర్టులో దే కెన్ సీక్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో. హైకోర్టు కాదంటే సుప్రీం కోర్టు కన్నా వెళ్ళి, ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా ఉంది కాబట్టి మరి అక్కడ అంతా చాలా స్పష్టంగా కనపడింది కాబట్టి గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారు. మరి డీజీపీ ఆఫీస్ కి కొత్తపేట దూరంలో ఉన్న ఆఫీస్ మీదే మరి గేట్లు తోసుకుని రావడం ఇదంతా స్పష్టంగా ఉంది కాబట్టి, ఏదంటే మేము చాలా కహానీ కిస్మత్కి చెప్పేస్తాం. బట్ ఇవన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం? సో కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ అంటూ ఉంటే మరి వాళ్ళు మరీ బరి తెగిస్తే తప్ప ఇందులో మరి తప్పించుకోవడానికి లేదు. కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ వలన న్యాయమే జరుగుతుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఈ విషయంలో టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని మీ పార్టీ పడుతున్న తాపత్రయాన్ని మేము ఎలా చూడాలి? మాకు అర్థం కావట్లేదు. అది ఎలా చూడాలి అంటే చెప్తా, సవివరంగా చెప్తా. ఇప్పుడు
బొత్స గారు చెప్పినా సజ్జల గారు చెప్పినా నాకేంటంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళు అసలు మా పార్టీకి కావాల్సిన వల్ల అసలు మమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే మీమాంస కూడా నాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను పార్టీని ప్రేమిస్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, అరే బాబు దెబ్బతింటారా బాబు అని. ఇప్పుడు నిజంగా ఏమవుతుందండి, ఇప్పుడు సజ్జల గారు మాట వచ్చుకుని పాపం మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇదేదో చాలా బాగుందని చెప్పి వెళ్ళిపోయి ఫైల్ చేయండి అన్న అంటే, మరి ఇప్పుడు ఫుటేజీలన్నీ ఉన్నాయి, మరి గతంలో ఈయన ఏం మాట్లాడారో ఉంది, మరి వాళ్ళు సరే ఏదో తెలియని భాషలో అదేదో మన బాహుబలి సినిమాలో ఏదో ఒక భాష ఉంటుంది కదా, ఏం భాష ఉంటుంది కిరికిరి భాష, కిరికిరి కిరికిరి భాషలో మా పట్టాభి గారు మాట్లాడారు. ఆ కిరికిరి భాష అనుకోకుండా మా ముఖ్యమంత్రి గారికి తెలుసు అనుకుంటాను, ఆయన దాన్ని విశ్లేషించారు, ఇది జరిగిపోయింది. బట్ ఇది కిరికిరి భాషకు అవసరం లేకుండా అసలు అచ్చ తెలుగులో మరి వాళ్ళందరూ మాట్లాడిన అంటే సారీ మేము మాట్లాడిన మాటలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి వీళ్ళు ఈ లిస్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు అప్పుడు 2 రీజనల్ పార్టీలు రద్దు అయిపోతే మరి అప్పుడు నేషనల్ పార్టీలు ఉంటాయి ఇంకా. సో అంచేత ఒక కిరికిరి భాషకే మరి తెలుగుదేశాన్ని రద్దు చేసే పరిస్థితి వస్తే అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా మరి అక్కడ కాకినాడ వాస్తవ్యులు కానీ, మరి నిన్న గుంటూరు మేయర్ గారట, మరి ఆయన కానీ, మరి ఇంకొందరు మరి రైతులను కూడా ఆ లకారంతో స్పృశించారు కొంతమంది మంత్రులు. మరి ఈ రకంగా మీరు అవి చెప్పడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, కానీ మీ వాళ్ళు పబ్లిక్ మీటింగుల్లో, ప్రెస్ మీట్లలో ఓపెన్ గానే లైవ్లోనే వాడారు. అండ్ మోర్ ఓవర్ శ్రీశ్రీ గారు కవిత్వంలో వాడారు, సినిమాల్లో వాడారు, దాన్ని మాదాల రంగారావు గారు సినిమాలో వాడారు. చట్టబద్ధంగా రాజ్యాంగం పరిధిలో పనిచేసే సినిమా సెన్సార్ బోర్డు కూడా దాన్ని కట్ చెప్పలేదు. కాబట్టి మీరు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు ఆ పదాలు చెప్పడానికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిగ్గు. అంటే ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు నా నోట్లో ఆ పదం వచ్చింది అనుకోండి, ఆ పదాన్ని ఎప్పుడో నేను ఎవరినో మెచ్చుకుంటున్న పదాన్ని ఈ పదాన్ని కలిపి నేను వారిని తిట్టానని చెప్పి అర్ధరాత్రి తలుపులు మొదలు కొట్టి మళ్ళీ పాదాలు పగలగొట్టి ఆ మేజిస్ట్రేట్ గారేమో సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సెక్షన్లకు అరెస్ట్ చేయడానికి వీల్లేదురా బాబు అని చెప్పినప్పటికీ కూడా తూనగొట్టని చెప్పి 14 రోజులు అని చెప్పి వేసేసి I'm very sure tomorrow he will get bail from the High Court. 100% he will get bail tomorrow. If they file in the High Court, they will 100% get the bail because High Court cannot, because High Court is a constitutional court. They don't care. ఇవాళ ఒక లాయర్ ఎవరో చెప్తున్నారు, ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సరైన సెక్షన్లు లేకుండా మమ్మల్ని వాళ్ళ రిమాండ్లో ఉంచితే, పోలీస్ కస్టడీలకు ఇస్తే మా పరిస్థితి ఇదిగో ఇలా అవుతుందని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించి బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే బెయిల్ ఇచ్చేసే పరిస్థితి ఉందంట. సో మీరు ఒక మార్గదర్శకులు అయ్యారు బెయిల్ అడిగే వాళ్ళందరికీ. అవునండి, అది కరెక్టే. మరి రైట్. కేశవ్ గారు ఒక మాట చెప్పండి. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలి, గుర్తింపును రద్దు చేయాలి అని ఎన్నికల కమిషన్ డోర్ కొట్టబోతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. రేపే అన్నారు, రేపు మనం కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నామని. అది సాధ్యమవుతుందా అనేది ఒకటి. అసలు ఆ ఆలోచన మీరు ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళ ఎంత భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాన్ని చూస్తే అనేటువంటిది ఈ ఒక్క లక్షణం చాలు. అంటే పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత, ప్రజాగ్రహం, ఫెయిల్యూర్స్, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత దిగజారిపోతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట కళ్ళ ముందు కనపడుతూ ఉంటే కూలుతున్నటువంటి సౌదాన్ని నిలబెట్టుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ఎదుటివాడిని ఏమైనా ఈ క్షేత్రంలో నుంచి తప్పించగలమా అనేటువంటి ఈ పదాలు కూడా అర్థం కాక ఏదో అనుకునే గడ్డిపోచను పట్టుకుని ఇదేటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంపాసిబుల్. ఇదేంటంటే ఏం చేయాలో తెలియదు, ఫ్రస్ట్రేషన్. అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ నిన్న జరిగిన సంఘటన మీద హోమ్ మినిస్టర్ గారు నిన్న బయటకు వచ్చి ఏం చెప్పేశారు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో చేయించుకున్నారని ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డీజీపీ గారు వచ్చి ఏం చెప్పాడు, అయ్యో అది ఎవరు చేశారో పెరిగిందన్నారు. అది కాదు, ఏం జరిగిందో తెలియదు అని డీజీపీ గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా ప్లెయిన్ గా స్పష్టంగా ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు, అయ్యా బీపీ పెరిగింది, మా వాళ్ళే వెళ్ళి చేశారు. ఒకే సంఘటన 3 వాదనలు.
సజ్జల గారు కూడా చంద్రబాబు నాయుడే తన మనుషులతో చేయించుకున్న కుట్రేమో అని సజ్జల గారు కూడా అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, నేను బ్రీఫ్ గా చెప్పాను. ఓకే రైట్. బీపీ పెరిగితే హాస్పిటల్కి వెళ్ళడానికి చూసాను అండి. బీపీ పెరిగితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావాలి. రేపు పొద్దున్న నుంచి బీపీ పెరిగితే బీపీ ఎట్లా తగ్గించాలో కూడా తెలుగుదేశం పార్టీకి తెలుసు. లేదు ముఖ్యమంత్రి గారికి మరింత బీపీని ఎట్లా పెంచాలో కూడా తెలుగుదేశం పార్టీకి తెలుసు. ప్రజలకు పెంచడం యాంగర్ మేనేజ్మెంట్ చేయమండి. ప్రజల తరఫున మేము ప్రశ్నించడం మొదలు పెడితే మంత్రివర్గానికే బీపీ పెరుగుతుంది, అభిమానులు పెరగడం. పాపం కార్యకర్తల్ని తప్పు పట్టమండి, ఈ పార్టీ గాని ఆ పార్టీ వాళ్ళు గాని. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదో పంపించేటప్పుడు కల్లరి మూకల్లో ఎవరో వచ్చి పడ్డ గుండాల పరిస్థితుల్లో గాని నాయకుల తప్పు ఇక్కడ. మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ఈ పోలీసుల్ని తప్పు. సో 100% ఈ రాష్ట్ర ప్రభుత్వానికే బీపీ పెంచేటువంటి పరిస్థితులు ఉంది. తెలుగుదేశం పార్టీ దీన్ని పెద్ద జోక్ గా చూస్తుంది. ఏది వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వెళ్ళి వీళ్ళు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీని రాబోయేటువంటి 100 సంవత్సరాలకి 100 సార్లు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. కేసు ఒక్క నిమిషం ఉండండి, మీరు టెక్నికల్ కూడా ఏదో కొంచెం ఫ్రీజ్ అవుతుంది. టెక్నికల్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఒక్క మాట చెప్పండి రఘురామరాజు గారు, ఒక్క మాట చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీని రద్దు చేయాల్సి వస్తే వీళ్ళని 100 సంవత్సరాల పాటు 100 సార్లు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్. రఘురామరాజు గారు ఒక్క మాట చెప్పండి. రద్దుకు సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నాది అని ఎవరో ఈసీలో పిటిషన్ వేయడం అదేదో సంథింగ్ నడుస్తుంది కదా, అదే ఏ స్టేజ్ లో ఉంది అది? అది నాకు తెలిసి అఫ్కోర్స్ నేను కూడా పేపర్ చూసి తెలుసుకుంటే అనుకోండి, మరి నాకు తెలిసి అది అఫ్కోర్స్ ఢిల్లీ హైకోర్టులో కొట్టేశారు. అంటే ముందు నోటీస్ ఇచ్చారు, అన్నారు, కానీ మరి చివరికి మరి దాన్ని కొట్టివేయడం జరిగింది. మరి వాళ్ళు మరి తర్వాత మరి నాకు అంత ఐడియా లేదండి. ఇది ఆ భాష ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళారు, సంథింగ్ ఏదో అప్పట్లో చర్చ జరిగింది. నేను కూడా పేపర్లో చూసాను. రైట్. ఎనీవే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాలి అని ఎందుకు వైసీపీ అనుకుంటోంది? అది సాధ్యం కాదు అని తెలిసి కూడా పైగా మావోయిస్టు పార్టీతో పోల్చడం, అలాగే దీన్ని కూడా నిషేధించాలి అని కోరుకోవడం, అలాగే చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నట్టుగా ఏదో తిట్టారనే మీ వాళ్ళకి బీపీలు పెరిగిపోతే ఏకంగా కోడికత్తితో దాడి చేసి చంపేస్తారు అనుకున్నప్పుడు మరి అప్పుడు బీపీలు ఎందుకు పెరగలేదు అని చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు మాకు క్షమాపణ చెప్పాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న డిమాండ్ వెనుక కానీ వీటన్నిటికీ కారణాలు ఏంటో శ్రీనివాసరావు గారు చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఒకవైపు తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ, ఈ మొత్తం జరిగిన ఈ 3-4 రోజుల అంశాలను కానీ గొడవలను కానీ దాడులను కానీ వీటన్నిటినీ సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని తెలుగుదేశం, మరోవైపు అసలు రాష్ట్రంలో పరిస్థితులే అదుపు తప్పాయి కాబట్టి ఆర్టికల్ 356 విధించి రాష్ట్రపతి పాలనకు ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ 3 అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. అలాగే ఒకవేళ బీపీ అంటూ పెరగడం జరిగితే ముఖ్యమంత్రినో లేకపోతే పార్టీ నేతలను ఎవరైనా తిడితే మా వాళ్ళకు బీపీ పెరిగి, మమ్మల్ని అభిమానించే వాళ్ళకు బీపీ పెరిగి ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారు అని ముఖ్యమంత్రి అన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒక లాజికల్ క్వశ్చన్ వేశారు. నోటి మాటకే, ఒక బూతు మాటకే బీపీలు పెరిగిపోయి దాడులు చేస్తే మరి ప్రాణాలు తీసే కోడికత్తి దాడి జరిగినప్పుడు ఎందుకు పోయినాయి, బీపీలు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఆయన వేసిన ప్రశ్నకి నిజంగానే సమాధానం రాలేదు ఆ వైపు నుంచి. అలాగే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1-2 సార్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకనంటే ముఖ్యమంత్రి లాంటి ఉన్నత స్థాయిలో పదవిలో ఉన్న వ్యక్తిని తిట్టినందుకు క్షమాపణ చెప్పాలని. దానికి తెలుగుదేశం పార్టీ ధీటుగానే స్పందిస్తోంది. తప్పకుండా చెబుతాం, బేషరతుగా క్షమాపణ చెబుతాం. కానీ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు
అప్పటి ప్రతిపక్ష నేత కానీ ఇతర నేతలు కానీ వైసీపీ నేతలు కానీ తాము మాట్లాడిన మాటలకు తాము తిట్టిన తిట్లకు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంత్రులు మాట్లాడుతున్న భాషకు కానీ బేషరతుగా తప్పైందని ఒప్పుకొని క్షమాపణలు చెబితే మేము కూడా బేషరతుగా క్షమాపణ అడగడానికి మాకు అభ్యంతరం లేదు అని తెలుగుదేశం పార్టీ ధీటైన సమాధానం చెబుతోంది. సో మొత్తంగా చూస్తే ఇంకొకటి, అసలు పట్టాభితో ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు నాయుడే తిట్టించాడు అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణ కూడా ఇవాళ సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మరొక రిటార్ట్ ఇచ్చారు. ఒకవేళ మీ మంత్రులు ఎవరైతే కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ అటు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకొక ఆయన జోగి రమేష్ కానీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డే మాట్లాడిస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిస్తున్నాడని ఒప్పుకుంటే మేము కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడని చెప్పి మీరు ఒప్పుకుంటారా అని మళ్ళీ ఇంకొక సవాల్. ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆగ్రహం వ్యక్తమవుతోందని స్పష్టంగా రెండు పార్టీలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ధర్మాగ్రహం వ్యక్తమవుతోందని తెలుగుదేశం పార్టీ దీక్ష చేస్తోంది, ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని వైసీపీ చెప్తోంది దీక్షలు చేస్తూ. కాబట్టి ఈ ఆగ్రహాన్ని చల్లార్చాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలా లేకపోతే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన అవసరం ఉందా? ఇది ఓవరాల్గా మనం చర్చిస్తున్న అంశాలు. ఈవేళ మనతో డిబేట్లో శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో నిన్ననే జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ననే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన జి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి తెలుగుదేశం పార్టీలో చేరారు. బహుశా ఇదే ఆయనకి తొలి మీడియా డెబ్యూ డిబేట్ ఏమో యాజ్ టీడీపీ స్పోక్స్ పర్సన్. కాబట్టి వెల్కమ్ వెంకటరెడ్డి గారు. ఏ వెంకటరెడ్డి గారు, ఏదేదో పార్టీని మూసేయాలని వైసీపీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఈ టైంలో మీరు అక్కడ చేరి ఏం చేస్తారు? నమస్కారం. చెప్పండి. తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలనుకుంటున్నారు, దాని మీద ఏమైనా మాట్లాడితే చెప్పండి. సరే, అది రాజకీయమైనటువంటి మాటలు, ఎటువంటి ఏం సమాధానం చెప్పలేకేటువంటి మాటలు మాట్లాడుతూ ఒక్కటి మాత్రం అడిగిస్తున్నారు. ఈ డిబేట్ లో ముందు చర్చలోకి వెళ్లే ముందు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక అంశం ఏంటంటే, ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందో అది అల్లరి మొక్క చేశారా లేకపోతే ఇంకెవరు చేశారని కొంత డౌట్ ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారే సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి ఇది మేమే చేయించామని వారే ఒప్పుకోవడం జరిగింది. నేనే చేయించాను అనలేదు కానీ మా వాళ్ళు చేశారు అన్నారు. అది నేనే చేయించాను అనలేదులే. అదే నేను ఇన్ ద సెన్స్ అదే అంటే ఏంటి, ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు అన్నప్పుడు మరి అవును వాళ్ళు చేస్తే మేము అంతే కదా. అంతా సమస్యలు వదిలేసి లాజిక్ తిరుగుతుంది కాబట్టి మనం ఆ లాజిక్ నేపథ్యంలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే అందుకైనా వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఏది అటు తిప్పకుండా ఇటు తిప్పకుండా. బట్ ఇంకొక విషయానికి వచ్చేసరికి ఇక్కడ కృతజ్ఞతలు చెప్పేలోపే హోంమంత్రి గారు వచ్చేసి ఇది టీడీపీ వారే చేయించుకున్నారని చెప్తున్నారు. హోంమంత్రి గారి మాట నమ్మాలా? మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వారి అభిమానులు వారి కోపం వచ్చి బీపీ పెరిగి దాడి చేశారని చెప్తున్నారు. మరి ఏది నమ్మాలి? సమస్య ఏంటంటే, ఈ ప్రభుత్వంలో 4 వ్యక్తులు ఉంటే 4 రకాల సమాధానం చెప్తారు. సో ఇది సరే, ఎనివే ముఖ్యమంత్రి గారు చెప్పినానికి మనం విలువ ఇవ్వాలి కాబట్టి, సో ఈ దాడి అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి అభిమానులు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిమానులు లేదా పార్టీ సానుభూతి పరులు క్లియర్ గా దాడి చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాని మీద డీజీపీ గారు ఎందుకు కేసు బుక్ చేయాలి? స్వచ్ఛందంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు డీజీపీ గారు ఎందుకు కేసు బుక్ చేయరు? ఇక్కడేమో పట్టాభి గారు లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఇంకా దానికి ఏ ఉద్దేశంతో మాట్లాడేది ఏం తెలియదు, ఏమి అడగకుండానే 120B కుట్రకోణం కింద కేసు పెట్టేసి తీసుకెళ్లిపోయారు. ఇక్కడేమో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి మేమే చేయించాము అని చెప్తుంటే దాని మీద కేసు ఉండదు, ఎటువంటి స్పందన ఉండదు. ఇది సో దీనికి సమాధానం ఒకటి రావాలి. రెండో అంశం వచ్చేసరికి ఇది అంతా ఏంటనే మనకి గారు నిధులు లేక విధులేని పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. డైవర్షన్ టాక్టిక్స్ అనేది
డైవర్షన్ యాక్ట్ నిధులు లేక విధులు లేని పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఏంటంటే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. నిజానికి శ్రీనివాసరావు గారిని చాలాసేపటి నుంచి స్పెక్టేటర్గా ఉంచాను, ఎందుకంటే అక్కడ రఘురామరాజు గారు వెళ్ళాలన్నారని ఆయన్ని తీసుకున్నాను. శ్రీనివాసరావు గారు, 2 విషయాలు మీ దగ్గర నుంచి నేను ఒక అనాలిసిస్ అడగదలుచుకున్నాను ఇందాక బ్రేక్ ముందే. ఏంటంటే, ఒకటి సిబిఐకి ఇవ్వాలనే వంకతో, లేకపోతే ఆర్టికల్ 356ని అడగాలనే వంకతో బీజేపీతో స్నేహం చేయడం కోసం టీడీపీ వెళ్ళబోతోంది కుంటి సాకులతో అనేది ఒకటి వైసీపీ చేస్తున్న ఆరోపణ లేదా విమర్శ ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరూ మాట్లాడారు. ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా అడగబోతున్నామని కూడా ప్రకటించారు. సో ఈ 2 అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి, విశ్లేషణ ఏంటి శ్రీనివాసరావు గారు? మొదటి అంశం సిబిఐ విచారణ పేరుతో లేదా ఆర్టికల్ 356 విధించడం పేరుతో తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఆరోపణకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో పూర్తిగా విఫలమై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని, పాలనా వైఫల్యాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని ఒక రాజకీయ మలుపు తిప్పి మొత్తం చర్చను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. 1970 దశకంలో ఇందిరాగాంధీ గారు 1971లో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అన్న ప్రతిసారి, లేదా ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టమైన ప్రతిసారి ఆమె ప్రజల దృష్టిని మళ్లించే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేది. విదేశీ కుట్ర ఉందని, పాకిస్తాన్ హస్తం ఉందని, రకరకాలుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉపన్యాసం చూసిన తర్వాత మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వమే ఇక్కడ అలజడి సృష్టిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు అలజడి సృష్టిస్తుంది అంటే ప్రభుత్వం పరిపాలనలో విఫలమైనప్పుడు. మీరు గమనించండి, ప్రభుత్వాలు ఎప్పుడైనా పరిపాలనలో సమర్థంగా ఉన్నప్పుడు, సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు శాంతి భద్రతలు బాగుండాలి, అభివృద్ధి బాగా జరగాలి, అప్పుడు పేరు మాకు రావాలి, మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అని కోరుకుంటాయి. కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద, ముఖ్యంగా మాదక ద్రవ్యాల విషయంలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో, అప్పుల గురించి, ఆర్థిక సంక్షోభం గురించి చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వమే అలజడి సృష్టించింది. దీని వ్యూహం ఏంటంటే, ఒకటి, నిజమైన సమస్యల మీద ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. గంజాయి విషయంలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది, ఇంకా అందులో తిరుగులేదండి. కారణం ఏంటి? తెలంగాణ పోలీసులు వచ్చి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో గంజాయికి సంబంధించి తీవ్రంగా స్పందించారో అదే సాక్ష్యం. లేదా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరుకుతున్నా మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంటే అదే సాక్ష్యం. దానికి సంబంధించి మీడియా మాట్లాడుతుంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, లేదా పట్టాభి మాట్లాడుతున్నారు, అందరం మాట్లాడుతున్నాం. దీన్ని ఇప్పుడు రాజకీయ మలుపు తిప్పి మళ్ళీ తెలుగుదేశం బీజేపీ కలుస్తాయా, లేదా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, దీన్ని పొలిటికల్గా డైవర్ట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాన్ని మనం చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకుంటుంది. రెండో అంశం, ఇక టీడీపీ గుర్తింపు రద్దు చేయమని బొత్స సత్యనారాయణ అడిగాడనో, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి అడిగానో, ఇవన్నీ కూడా టైంపాస్ టాక్టిక్స్, మన డిబేట్స్ని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటం కోసం తప్ప ఇందులో ఏది జరగదు. ఇకపోతే సిబిఐకి ఎందుకు అడిగారనేది కేశవ్ గారు చాలా హేతుబద్ధంగా చెప్పారు. ఎంతో కొంత వ్యవస్థల మీద గౌరవం ఉండటం వల్ల అడిగారని. ఈ మొత్తం నేపథ్యంలో నేను ఒకటే అనుకుంటున్నానండి, ఇది 100% ప్రభుత్వం వివిధ మార్గాల్లో వస్తున్న సర్వేలను దృష్టిలో పెట్టుకొని తన పట్ల వస్తున్న వ్యతిరేకతని డైవర్ట్ చేయటం కోసం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం చేయించినటువంటి దాడులు. ఇవి ఇంతటితో ఆగుతాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మంత్రులు స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఇంటికి వెళ్ళి కొడతామని కొడాలి నాని చెప్పాడు.
అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి అలజడులు సృష్టించడం ద్వారా వాళ్ళు దీన్ని రాజకీయ రంగు పులిమి అసలైన ఎజెండా నుంచి తప్పించుకుంటున్నారు. వాళ్ళ వైఫల్యాలు మనం డిస్కస్ చేయకుండా వాళ్ళు తప్పించుకుంటున్నారు. కాబట్టి వెంకటకృష్ణ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి డైవర్షన్ని మనం చర్చిస్తూనే ఎప్పటికప్పుడు మీకు 2 రోజుల క్రితం లండన్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడెప్పుడో రసల్ ఖైమా ఆంధ్రప్రదేశ్లో అల్యూమినియంకి సంబంధించి పెట్టిన పెట్టుబడులకు సంబంధించి 600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రసల్ ఖైమా కంపెనీకి చెల్లించాలని లండన్ కోర్టు 3 రోజుల క్రితం లండన్లో ఆర్బిట్రేషన్ కోర్టు 3 రోజుల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవన్నీ తెర వెనుక జరుగుతున్నాయి. వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికే ఈ టాక్టిక్స్. ఏంటి లండన్ కోర్టు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఏమన్నా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందా ఇందులో? దాన్ని డైవర్ట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? వాస్తవానికి అది అల్యూమినియం లేకపోతే పెన్నా ప్రతాపరెడ్డి వీళ్ళ విషయం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇతర అంశాలు చర్చకు వస్తే మ్యాట్రిక్స్ ప్రసాద్ కానీ లేదా వాన్పీక్ భూముల విషయంలో కానీ ఇతర క్విడ్ ప్రోకో విషయాలు కానీ చర్చకు వస్తాయి. కాబట్టి అసలు బయట జరుగుతున్న ఆ విషయం అయితే 3-4 రోజుల నుంచి ఎక్కడ మీడియాలో కూడా రాలేదు, దాని మీద ఎక్కడ చర్చ జరగలేదు. మరి ఆ రోజున్న ప్రభుత్వంలో ఆ ఒప్పందం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు? ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మాకేం సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డీల్ కాదని చెప్పింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఈరోజు ఆయన కొడుకు అధికారంలో ఉన్నారు. లబ్ధి పొందింది ఎవరు? ఏమన్నా వెంకటరెడ్డికి తెలిసి ఉండాలి. వెంకటరెడ్డి రసల్కే లండన్ కోర్టు ఏమన్నా ఐడియా ఉందా? లేదు సార్, అదేం లేదు, ఐడియా లేదు. సో రైట్. తెలుగుదేశం పార్టీ గుర్తింపు అనేది సాధ్యం కాదు, ఇదంతా డైవర్షన్ ఇచ్చేయడం కోసం, పార్టీని ఏదో కొద్దిగా పొలిటికల్గా ఇచ్చేయడం కోసం అని మీ ఇద్దరు తేల్చేశారు. ఇందాక కూడా రఘురామరాజు గారు కేశవ్ గారు తేల్చేశారు. కానీ ఒక మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ 3 మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినప్పుడు ఎవరికో మా వాళ్ళకి మమ్మల్ని తిట్టినందుకు, నన్ను తిట్టినందుకు మన వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, అభిమానస్తులకి ఇంకా ప్రేమించే వాళ్ళకి బీపీ పెరిగింది, అందుకే అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ జరిగినాయన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అడిగింది ఏంటంటే, ఒక బూతు మాటకే బీపీలు పెరిగి ఈ స్థాయిలో దాడులు చేస్తే మరి ప్రాణాలు తీసే కోడికత్తి అన్నారు కదా. అప్పుడు కోడికత్తి అనేది గుచ్చుకుంది కానీ కొంచెం పైకి తెగుంటే పీక తెగిపోయేదని కదా అప్పట్లో అనుకున్నారు. మరి అంత పెద్ద హత్యా ప్రయత్నంగా చెప్పబడింది జరిగినప్పుడు ఈ బీపీలు ఏమైపోయినా ఎందుకు కనపడలేదు అనేది ఆయన వేసిన ప్రశ్న. దీనికి నిజంగానే చెప్పండి. ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రి గారు అంత ఉన్నతమైన స్థానంలో ఉంటూ వారు ఏమన్నారు, నేను ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలాంటి బూతులు తిడతారన్నారు, తప్పే. బట్ అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దాడులు జరిగినప్పుడు కనీసం పొలిటికల్ డ్రామా కోసమన్నా, జనరల్ ఏం జరుగుతుంది మీకు తెలుసు, రాజకీయాలు ఎలా ఉంటుంది, పొలిటికల్ డ్రామా కోసమైనా సరే ఇలాంటి చర్యలను మేము ఉపేక్షించాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరన్నా తప్పుడు చేయడం మాట్లాడినట్టయితే వారి పేరు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, డైరెక్ట్ గా వచ్చేసి మా వాళ్ళకు బీపీ పెరిగింది, దాడులు చేశారు. ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పే సమాధానం వెంకటేశ్వర గారు. అలా చెప్పినా కూడా ఇటువంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము, సహించం, చేసిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ఖండిస్తున్నా అని చెప్పి అంటే కొంత కాదు. ముఖ్యమంత్రి గారి నుంచి మన ఎక్స్పెక్ట్ చేసి అదే, ముఖ్యమంత్రి గారు అని వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, నేను ఉన్నత స్థానం అని. మిమ్మల్ని తిడితే మాత్రమే మీకు ఉన్నత స్థానం గుర్తొస్తుంది. మీరు సమస్య పరిష్కరించాలంటే మాత్రం మీ ఉన్నత స్థానం మీకు గుర్తురాదు. మీ దాకొస్తే మాత్రం మీకు ఉన్నత స్థానం మిమ్మల్ని ఏం అనకూడదు, మీకు అందరూ గౌరవించాలి. కానీ మీ దగ్గర సమస్య తీసుకొస్తే మాత్రం నాకు సంబంధం లేదు, ఇలా ప్రవర్తిస్తారు. అది రాజకీయ పార్టీ అధినేత ఏమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కట్టజీ కోసం అని చెప్పాలి కదా, 2. బట్ ఇప్పుడు ద మెయిన్ పొజిషన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కట్టజీ కోసం అని చెప్పాలి కదా.
ఇది ఒకటి. రెండు బీపీ పెరిగింది. అసలు ఏమన్నా లాజిక్ ఉందా? మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎందుకు పెరగలేదు ఉమ్, బీపీలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి జరిగినప్పుడు ఎందుకు జరగలేదు ఈ బీపీ? పోనీ ఈ ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ టైం కాదు వాస్తవంగా ఈ తిట్టడం, గతంలో కూడా తిట్టారు. అదేవిధంగా గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వారిని తిట్టారు. మరి ఈ రోజు ఎందుకు బీపీ వచ్చింది అంటే ఒకటి క్లియర్ వెల్లడించినారు. రాష్ట్రంలో హెరాయిన్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇచ్చలుగా సేల్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా నిధులు లేవు రాష్ట్రంలో. దాదాపు 60,000 కోట్ల రూపాయల పైగా కాంట్రాక్టులు బిల్లులు చెల్లింపులు పెండింగ్. ఒక్క గ్రాము హెరాయిన్ కూడా రాలేదు రాష్ట్రానికి అన్నారు డీజీపీ గారు నిన్న. ఇప్పటికి నేను అడిగే క్వశ్చన్ ఒకటే అన్వేషణ కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికార పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నది ఒకటే. అసలు ఇంతవరకు ఏదైతే మన రాష్ట్రానికి లింక్ ఉందన్న జిఎస్టీ రిజిస్ట్రేషన్ మనం క్యాన్సిల్ చేశారా? దాని కనీసం దాని గోడౌన్స్ ఎక్కడన్నా అడ్రస్ చెప్తారా? వాళ్ళు ఇంతవరకు సేల్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే దానికి ఎంత సేల్స్ అయిందో ఇంతవరకు చెప్పారా? మన రాష్ట్రం కంట్రోల్ అనే కదా రిజిస్ట్రేషన్ పెట్టి. ఎందుకు మీరు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయరు? ఎందుకు ఆ వ్యక్తిని మీరు మీడియా ముందు తీసుకురారు? ఎందుకు ఆ సేల్స్ ఎంత ఉందో చెప్పరు? ఎంత స్టాక్ ఉందో చెప్పరు? ఎవరి పేరుతో బిల్ ఆఫ్ ఎంట్రీ అయిందో చెప్పరు? దాని పేమెంట్ వెళ్ళిందో లేదో చెప్పరు? పేమెంట్ ఎంత పేమెంట్ వెళ్ళిందో చెప్పరు? ఇంతవరకు వచ్చిన దీనికి సమాధానం ఇప్పుడు హెరాయిన్ కొన్నారు మన రాష్ట్రం అడ్రస్ తోటి. అది రావచ్చు రాకపోవచ్చు, అక్కడ గుజరాత్ కోర్టులో పట్టుకున్నారు. కానీ డబ్బులు అయితే వెళ్ళి ఉంటాయి కదా. ఎవరు పంపించారు డబ్బులు? ఇక్కడ నుంచి ఎవరు పంపించారు డబ్బులు? ఇది ఎవరి పాత్ర? ఎన్ఐఏ పాత్ర. ఎన్ఐఏ పాత్ర డిఫరెంట్, అది డిఫరెంట్. అది విత్ లింక్ విత్ టెర్రరిజం యాక్టివిటీ. ముందు బేసిక్ డీటెయిల్స్ మీరు బయట పెట్టడానికి పేమెంట్ డీటెయిల్స్, ఎంత పేమెంట్ చేశారు, ఎవరు పేమెంట్ చేశారు, ఏ డేట్ లో పేమెంట్ చేశారు, అదేవిధంగా ఇంపోర్ట్ చేసినప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ డీటెయిల్స్ ఏంటి, ఐసీసీఎల్స్ అంటారు. అంటే మన రాష్ట్రానికి రాకుండా పై రాష్ట్రానికి కూడా పంపుకోవచ్చు అడ్రస్ మనం ఉన్నా కూడా. ఒకవేళ అలాంటివి ఏమన్నా చేశారా? ఎందుకు నేను అడిగిన ఒక్క ప్రశ్నకైనా మీరు బీజేపీ గారు నెక్స్ట్ డేనే వచ్చి మన రాష్ట్రానికి సంబంధం లేదా, ఎన్ఐఏకి ఇచ్చిన 2వ రోజే రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చిందంట. ఎలా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారు? ప్రతిపక్షాలు చెప్పుకుంటాయి కొద్దిగా గొప్ప. ఇలాంటిది సాక్షాత్తు ప్రభుత్వమే మీ చేతిలో మొత్తం డేటా పెట్టుకొని ఒక్కదానికి సారీ పర్లేదు వాటర్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు మాట్లాడాల్సిన బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు అది సాక్షాత్తు ప్రభుత్వం చెప్పే డేటా అంతా ఉంది. నేను చెప్పిన డేటా మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో, ఎన్ఐఏ పరిధిలో డేటా వేరు. ఎన్ఐఏ పరిధిలో డేటా అది ఈ రోజు మనం అడగట్లేదు. ఈ రోజుతో మేము ప్రతిపక్షంగా మేము అడగదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చారు, కొంత టైం పడుతుంది, వచ్చిన తర్వాత ఇస్తారు డేటా. బట్ మన చేతిలో ఉన్న డేటాని కనీసం మీరు ఇంతవరకు ఒక డేటా బయట పెట్టదు. పెట్టకపోగా మీరేమైతే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయబోగా బీజేపీ గారు వస్తారు, మనకు సంబంధం లేదంటారు. హోంమంత్రి గారు వస్తారు, మనకు సంబంధం లేదంటారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చేసి మాట్లాడితే మనకు సంబంధం లేదంటారు. ఓకే లేదనే ఉండకూడదు అనుకుంటున్నాం, ఎందుకంటే మన రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి. బట్ మీరు ఏంటి బేస్ ఏంటి? అదే ఇప్పుడు దాని గురించే కదా అసలు ఈ మొత్తానికి సెంట్రిక్ పాయింటే ఈ డ్రగ్స్ గంజాయి. దీని మీద వచ్చిన డెవలప్మెంట్స్ కదా ఇవన్నీ. ఒక్క నిమిషము వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మనతో పురుషోత్తమ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. పురుషోత్తమ రెడ్డి గారు, ఆర్ యూ ఓకే? సమ్ హెల్త్ ప్రాబ్లం ఏదని విన్నాను. ఓకే రైట్, గుడ్. ఇప్పుడు రాష్ట్రంలో ఏదో ఆగ్రహం వెంటబడుతోంది. అది అధికార పార్టీ దీక్షలు ధర్నాలు చేస్తోంది, ప్రజాగ్రహం అని. ఇప్పుడు 155 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో ప్రజాగ్రహం అని దీక్షలు ధర్నాలు చేస్తోంది. ఆల్రెడీ ఆగ్రహం, బీపీలు పెరిగాయి, నిన్న దాడులు జరిగాయి, మూతులు ముక్కులు పగిలాయి, సంథింగ్ ఏదో అద్దాలు పగిలాయి, అంతా అయిపోయింది కదా. మళ్ళీ ఇవాళ ఆగ్రహం పేరుతో వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ధర్మాగ్రహం లేకపోతే టెర్రరిజం పేరుతో వాళ్ళు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఏదో ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహాన్ని చల్లార్చాల్సింది ఎవరు? పురుషోత్తమ రెడ్డి గారు, నాకు ఇదో పెద్ద బ్రహ్మ పదార్థం, అప్పటి నుంచి చూస్తున్నా మీరు వస్తారని. ఆగ్రహం జనంలో ఉంటే వాళ్ళు తీర్చేస్తారు తొందరగా. జనానికి సంబంధం లేని ఆగ్రహాలు ఇవి.
సమస్య ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఒకటి, అధికార పార్టీ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఉమ్. ఇప్పుడు అధికార పార్టీ మీ ట్వీట్లు చూశాను, ఇవాళ మీరు పెట్టిన ట్వీట్లు చూశాను. జనాగ్రహం తెలుగుదేశం పార్టీ మీద చూపమని వైసీపీ ప్రజలను అడుగుతా ఉంది. ఉమ్. ఆల్రెడీ 2019లో చూపించారు. మన జడ్పీటీసీ ఎన్నికలలో వాళ్ళ లెక్కల ప్రకారం 70% మీకు అనుకూలంగా, 20% తెలుగుదేశం. పెద్ద ప్రజాగ్రహం కదా. అవును. కాబట్టి ఇంకెందుకు మళ్ళీ ఎన్నిసార్లు చూపిస్తారు జనం ప్రజాగ్రహం తెలుగుదేశం పైన? ఉమ్. కాబట్టి ఇంకేదన్నా ఉంటే వీళ్ళ మీద ఆగ్రహం రాకుండా చూసుకోవాలి. ఉమ్. కాబట్టి అధికార పార్టీ ఈ తరహా ఆందోళన చేయడం అనేది అప్రాపరియేట్ కాదు. రెండోది, వాళ్ళకి కూడా రాజకీయంగా ఉపయోగపడేది కాదు. ఎందుకంటున్నానంటే ఉమ్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పని చాలా ఈజీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆఫీసులో కూర్చొని ధర్నా చేస్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిడతానో పొగడతానో 175 నియోజకవర్గంలో వీళ్ళు కూర్చున్నారు. అంటే వీళ్ళకన్నా బలంగా వాళ్ళు ఉన్నారు కదా. అధికార పార్టీ ఉంది, హంగులు ఆర్భాటాలు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి వీళ్ళు హాయిగా ఉంది తెలుగుదేశం పని. ఇప్పుడు తిడుతున్న పొడుతున్న చంద్రబాబు చెప్పమే ఇప్పుడు నియోజకవర్గాల హెడ్ క్వార్టర్ ఏం చేసేది. అవును. కాబట్టి అధికార పార్టీ చేస్తుంది పొలిటికల్ గా రాంగ్ స్టెప్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. ఇది మొదటి విషయం. నేను అనుకుంటుంది 2 పార్టీలు 2 డిమాండ్లు పెడుతున్నాయి. ఒకటి, ఒక రాష్ట్రపతి పాలన కోరుతున్నారు, ఇంకొకరు ఎన్నికల వాళ్ళు రద్దు కోరుతున్నారు. ఈ 2 డిమాండ్లు పరిష్కారం అయ్యేది కాదు, ఈ రాష్ట్రానికి పనికొచ్చేది కాదు, జరిగేటివి కావు. కాబట్టి నాకు ఇక్కడ ప్రాబ్లం ఏం వస్తా ఉందంటే, ఈ మధ్య సినిమా వాళ్ళు కొట్లాడుకున్నారు కదా, వాళ్ళు ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ వాళ్ళకి సమస్యల కన్నా. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ ముఖ్యమంత్రిని ప్రతిపక్షం గుర్తించదు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ గుర్తించదు. వీళ్ళిద్దరు సమస్య కూడా పరిష్కరించాలి. సమస్య ఇది. వీళ్ళు ఒకరినొకరు గుర్తించుకోరు. ముఖ్యమంత్రి వీళ్ళు గుర్తించరు, ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు గుర్తించరు. ఇది ప్రాథమికమైన సమస్య. గుర్తించకపోతే ఎట్లా? ప్రజలు గుర్తించారు కదా, ముఖ్యమంత్రిగా ఆయన్ని, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని ప్రజలు గుర్తించేసినారు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టాలతో నిమిత్తం లేకుండా గుర్తించాలి. ఆ రికగ్నిషన్ చేయకపోవడం వల్ల ఒక అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఒక అదృష్టం నేను అనుకుంటుంది. వీళ్ళ పైత్యం అనే పదం వాడచ్చో లేదు నాకు తెలియదు, కానీ ఇది జనానికి ఎక్కట్లా, అదొక సంతోషం. ఈ తరహా రాజకీయాలు కానీ జనానికి ఎక్కిపోతే అల్లకొలాలు అయిపోతుంది రాష్ట్రం. చివరకు వైసీపీని ప్రేమించే వాళ్ళు, తెలుగుదేశం ప్రేమించే వాళ్ళు కూడా ఈ తరహా రాజకీయాలు కానీ ఎక్కుంటే రాష్ట్రం చాలా ప్రమాదకరంగా పడి ఉండేది. చివరకు వాళ్ళ ఎంచుకున్న పార్టీ క్యాడర్ తప్ప, ఇంకా మాటలు చెప్పాలంటే వాళ్ళ నాయకులు వాళ్ళు ఫోన్ చేస్తే పిలిచే వాళ్ళు తప్ప, వాళ్ళకి అభిమానించే వాళ్ళు కూడా దీనికి ఇన్వాల్వ్ కావట్లా. ఈ 2 పార్టీలు సీరియస్ గా గమనించాలి. మనం ఇంత సీరియస్ గా మన నాయకులు తిడుతున్నారు, మనం పోరాడదామని పిలిపిస్తా ఉన్నా కూడా మనకు ఓట్లేసిన వాళ్ళు కాదు కదా, మనం ప్రేమించే వాళ్ళు కూడా మన వెనకాల రావట్లేదు. అంటే జనంతో సంబంధం లేని సమస్యలు 2 పార్టీలు టేకప్ చేయడం వల్ల ఈ రాష్ట్రానికి నష్టం, వాళ్ళకి కూడా నష్టం. ఇంత ప్రజాగ్రహం, ఇంత జనాగ్రహం పేరుతో ఓ ప్రత్యేక హోదా కోసము, రాయలసీమ ప్యాకేజీ కోసము, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము ఈ బూతులే తిట్టుకోండి. ఈ సమస్యల పైన బూతులు తిట్టుకోండి. ఇప్పుడు సంబంధం లేని విషయాల మీద బూతులు తిట్టుకునే బదులు ప్రత్యేక హోదా మీద బూతులు తిట్టుకోండి. అంటే పురుషోత్తమ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే, మీరు చెప్పిన వాటి అన్నిటికంటే పెద్ద సమస్య కోసం తిట్టుకున్నదే ఒక రకంగా ఇది. ఏది? ఆ డ్రగ్స్, గంజాయి, ఈ యువత భవిష్యత్తు, వీటి మీద జరుగుతున్న రగడే. ఇప్పుడు మీరు ఆవేదన వ్యక్తం చేసినా, నేను ఆవేదన వ్యక్తం చేసినా, రాజకీయ పార్టీలుగా వాళ్ళు రాజకీయం చేసినా, మొత్తంగా డ్రగ్స్ అనే దాని మీదనే తిరుగుతోంది. ఒక నెలన్నరగా తిరుగుతోంది. అందులోంచి పుట్టుకొచ్చిన రగడే ఇది. ఇష్యూ కాజ్ మంచిదే, కానీ వచ్చిన దాన్ని డైవర్ట్ చేసి అసలు దాన్ని పక్కకు దోసేసి ఈ పొలిటికల్ దీనికి వచ్చేసారు. అది బాధాకరం. అంటే ఇక్కడ కాంగ్రెస్, వైఎస్ అధికార పార్టీ ఓపిక గా సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం కూడా ఏం చేయాలంటే, డైరెక్ట్ గా వాడి తినేసాడు వీడి తినేసాడే బదులు ప్రజల్లో చైతన్యవంతంగా డ్రగ్స్ పైన ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. ప్రభుత్వం వెంకటరెడ్డి గారు చెప్పారు, అది నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడు. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేరు. భట్టాడు గారు కానీ కొంతమంది నాయకులు, తెలుగుదేశం నాయకులు వాడు చేస్తున్నాడు వీడి చేస్తున్నాడు అన్న వల్ల సమస్య ముదరతా ఉంది. మొదటి రోజే సర్టిఫికేట్ ఇస్తే కష్టమండి బాబు ఈ మనిషితో మనం. అట్ట కాదు. పాయింట్ ఏంటంటే, మీరు వైసీపీని ప్రభుత్వాన్ని నిలదీయండి అంటున్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తే బ్రాడ్ గా ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తా ఇప్పుడు వాళ్ళేమో ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళేమో లోకేష్ గారు తినేసి అన్నబడ్డాడు అంటున్నారు. ఎవరు దీన్ని పరిష్కరించాలి? కాబట్టి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అంటే అర్థం అబ్యూజ్డ్ యాటిట్యూడ్, లాంగ్వేజ్ సమస్య కాదు. మీకు గుర్తుంటే ఈ రోజు ఇది మాట్లాడుతున్నారు, చెల్లమనేని రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా రామారావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఈ బడ్జెట్ చదివితే రామారావు గారు మిమ్మల్ని 4-5 సార్లు ఉరిదీయాలి అన్నారు అసెంబ్లీలో. ఉరిదీయాలన్నాడు. ఉరిదీయడం కన్నా వీళ్ళు మాట్లాడే పెద్దదే చిన్న పదం. ఎందుకన్నాడు అంటే, ఒక ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేశాడు రామారావు గారు, దాన్ని అంగీకరించాడు. అంటే ఉరిదీయడానికి కాదు కానీ నిరసన వ్యక్తం చేశాడు. వీళ్ళు సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా భాష మీద పట్టు ఉండదు, భాష మీద గౌరవం ఉండదు, పట్టు ఉండదు, విమర్శించడానికి చేత కాకుండా
ఇట్లాంటి బూతులు వస్తున్నాయి. విమర్శించే చేతగా ఇప్పుడు బూతుల వల్ల ఎవరికి నష్టం లేదు, అసహ్యం అవుతున్నారు. కానీ ఒక మంచి పదజాలంతో చాలా ఘాటైన పదజాలంతో విమర్శలు చేయొచ్చు కదా. కానీ ఆ భాష ఒకవేళ నిజంగా ఆ బూత్కే దాడులు చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి అరెస్టులు చేయాలి అని అంటే మీకు ఎన్ని తిట్లు వచ్చాయో నాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఫ్యాన్ అనుకుంటున్నారు కదా, అభిమానస్తులు అనుకుంటున్నారు కదా, బీపీలు పెరిగేవాళ్ళు. అసలు ఆ పదాలు అంతకంటే పెద్ద పదాలు మాలా నా ఒక్కడిని కాదు, ఎన్ని వందల మందిని వేల మందిని, అటు తెలుగుదేశం పార్టీ నాయకులను కావచ్చు, సిపిఐ రామకృష్ణ గారు లాంటి వాళ్ళని కావచ్చు, మీడియాలో ఉన్న నాలాంటి వాళ్ళని కావచ్చు, మరి ఎన్ని తిట్టారో. మరి వాళ్ళందరినీ ఏనాడైనా చెప్పినా జడ్జీల్ని సార్ మమ్మల్ని వదిలేయండి, జడ్జీల్ని భయంకరంగా న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థని భయంకరంగా తిడితే ఒక్కనాడు కూడా సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే నాయన మీ బీపీలు తగ్గించుకోండి అట్లా అనకూడదని చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు మాత్రం తన దాకా వచ్చేసరికి బీపీలు అనే పదం వచ్చింది. జడ్జీలు తిట్టడాన్ని నేను సమర్థించను, కానీ వాళ్ళు తిడితే వాళ్ళు సిబిఐ ఆదేశించే శక్తి అన్న వాళ్ళు మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు? కరెక్ట్. అదే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 2 రోజులుగా నేను న్యూట్రల్ గా ట్వీట్ చేశాను. ఇప్పుడు రెండు పార్టీకి తప్పు పడతా. అసలు తెలుగుదేశం వాళ్ళు బూతులు తిడుతున్నారు, ఫస్ట్ టైం నన్ను బూతులు తిట్టడం. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా బూతులు తిట్టట్లేదు, కానీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంటే నాకు అర్థం కాదు, వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏదో ఒక పార్టీ వైపు ఉండు అంటున్నారు. 2 పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఏమంటే నువ్వు తిట్టు వైసీపీతోనే ఉండు, లేదా మాత్రమే ఉండు, న్యూట్రల్ గా మాత్రం ఉండదు అంటున్నారు. ఇది ఒక పెద్ద సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే మొన్నటి వరకు మిమ్మల్ని వైసీపీ ఫేవర్గా ఉంటారు అనే ఒక ఇది ఉండింది, ఇంప్రెషన్ ఉండింది. నిజానికి నాకు కూడా చాలా మంది ఫోన్లు చేసి ఆయన వైసీపీ ఎందుకులండి, ఆయన వైసీపీ పెయిడ్ అని లేకపోతే అదని అనేవాళ్ళు. నేను మీతో కూడా షేర్ చేసుకున్నా కదా 1-2 సార్లు. బట్ నేనేం పట్టించుకోలేదు. సరే ఓకే, ఎవరికి ఉండే భావజాలం లేదా అభిమానాలు ఉంటే ఉండవచ్చు, నాకు తెలియదులే అని చెప్పి నేను ఆపలేదు. ఆ ఇంప్రెషన్ బాగా ఉండింది. పురుషోత్తం రెడ్డి అంటే వైసీపీ అభిమానో లేకపోతే వైసీపీ కార్యకర్త లేకపోతే వైసీపీని ప్రమోట్ చేసే న్యూట్రల్ రూపంలో ప్రమోట్ చేసే ముసుగేసుకున్న వైసీపీ నాయకుడు ఏదో ఉంటుంది. కానీ సడన్గా ఈ 2 రోజుల ట్వీట్లు మధ్యలో కూడా చేశారులేండి మీరు అధికార పార్టీని విమర్శిస్తూ. ఈ 2 రోజులు సరికి వీళ్ళు నమ్మలేదేమో, తెలుగుదేశం వాళ్ళు నమ్మలేదేమో, వాళ్ళేమో జీర్ణించుకోలేదేమో. ఈ రెండింటికి ప్రమాదం. ఎనీవే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే పట్టాభితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే ఉద్దేశపూర్వకంగా అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట. కానీ తెలుగుదేశం ఇచ్చిన, నేను ఇందాక చెప్పాను మీరు రాకముందు రిటార్ట్ ఏంటంటే, ఓకే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఉరితీయాలి, నరికేయాలి, చంపేయాలని జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే నోటికొచ్చినట్టు బండబూతులు ఇందాక మీరు అన్నారే తెలుగులో అచ్చ తెలుగులో అని, అలాంటి బూతులు తిట్టిన ఇప్పుడున్న ఈ మంత్రులు కానీ వీళ్ళతో కూడా తప్పైపోయింది అని క్షమాపణలు కోరితే మేము కూడా కోరుతామని వీళ్ళు చెప్పింది. కానీ ఇది పాజిబులేనా? ఒకవేళ అది జరిగితే మంచిదే. ఇప్పుడు ఒక్క మాట పురుషోత్తం రెడ్డి గారు, ఇది జరుగుతుందా? ఇకనైనా పొలిటికల్ లాంగ్వేజ్ డిక్షనరీని ఏమైనా మారుస్తారా? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పట్టాభితో తిట్టించినందుకు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి డిమాండ్. అంటే అక్కడ ప్రెస్ మీట్ మామూలుగా ఎక్కడైనా ఆవేశంలో డిబేట్లలోనో లేకపోతే అక్కడో ఇక్కడ అవతల వాళ్ళు ఏదో అన్నారని యువతల వాళ్ళు ఆవేశపడిపోయి అట్లా అనుకున్నది కాదు. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి ఉద్దేశపూర్వకంగా ఆ క్రమంలో కావాలనే ఒక స్క్రిప్టెడ్ అటాక్ ఇది అనేది సజ్జల గారు కానీ లేకపోతే వారి నాయకులు కానీ భావిస్తున్నట్టుగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది. కాబట్టి ఇది స్క్రిప్టెడ్, కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టే, అందుకే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అనేది వారి డిమాండ్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? తెలుగుదేశం పార్టీ తరపున మీడియా సమావేశాల్లో మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా బూతుల నాయకుడు కానీ లేకపోతే బూతులు అనే పదం కలిపి వాళ్ళ పేరు వాడరండి. మన రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మంత్రికి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదండి, ఇతరులు కూడా, ఇతర పార్టీ వాళ్ళు కూడా కొడాలి నానిని బూతుల మంత్రి అంటున్నారు. విచిత్రం ఏంటంటే కొడాలి నాని తను స్వయంగా చెప్తున్నాడు ప్రెస్ మీట్లో, నన్ను బూతుల మంత్రి అనుకోండి ఏమని అనుకోండి,
అని చెప్పి తిడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ సంస్కృతిని ఆపుదామనుకుంటే వైసీపీ చేయాల్సిన పని ఏంటంటే, అధికారంలో ఉన్న వైసీపీ చేయాల్సిన పని ఏంటంటే, ఇక నుంచి మా వైపు నుంచి ఎవరు కూడా ఇట్లాంటి పదాలు వాడరు, ఇది మా నిర్ణయం అని వాళ్ళని అమలు చేయమనండి. ప్రతిపక్షం ఎప్పుడైనా స్పందిస్తుందండి. ప్రభుత్వం ఇప్పుడు కొడాలి నాని మాటలకు స్పందనగా ఇటు నుంచి ఇంకెవరైనా మాట్లాడతారు. నిన్న ఇంత ఉద్రిక్త వాతావరణంలో కూడా ఈ పదాల మీద, ఈ భాష మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా నెల్లూరులో అనిల్ కుమార్ మాట్లాడింది ఏంటండి, పగిలిపోయిద్ది 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 అన్నాడు. అరే 2 ఏళ్ళు ఆగండి రా, బాక్స్ ఎవడు బాక్స్ పగిలిపోయిద్దో జనం చూపిస్తారు అని నాకు అనిపించింది. కాబట్టి అధికారంలో ఉన్నవాడు సమయం పాటించాలి. ప్రతిపక్షం వాడు ఆవేదనతో మాట్లాడతాడు, బాధతో మాట్లాడతాడు. కాబట్టి 2 పార్టీలు ఈ విషయంలో పునఃసమీక్షించుకొని విషయాన్ని గట్టిగా చెప్పటం వేరు, విషయాన్ని బూతులతో చెప్పటం వేరు. ముందు అధికార పార్టీ వాస్తవానికి ఈ బూతుల సంస్కృతి ఎప్పుడు మొదలైందంటే 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడిని మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగా ఆయన టార్గెట్ చేసి దారుణంగా తిట్టారంట. దారుణంగా తిట్టారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు. ఆయనకున్న, నేను ఇందాక చెప్పాను, అంతులేని నిగ్రహం ఆయన ఈరోజు చూపిస్తున్నాడు అని. కాబట్టి ఇది అధికార పార్టీ వ్యూహంలో భాగంగా జరిగింది. ప్రతిపక్షం స్పందించింది. అధికార పార్టీకి కావాల్సిందేంటి, ఇష్యూస్ నుంచి డైవర్షన్ కావాలి. ఇకపోతే ఈ మొత్తం నేపథ్యంలో మరి రాజకీయాల్లో, ఇంత దిగజారుతున్న రాజకీయాల్లో మనకున్న హోప్ ఏంటి అంటే, గత 5-6 నెలలుగా మనం స్టాలిన్ను చూస్తున్నాం. జయలలితని విమర్శించిన డిఎంకే నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. జయలలిత ఫోటోలు చించేసిన డిఎంకే నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశాడు. అంటే మహాత్మా గాంధీ చెప్పింది ఏంటి, ఏ మార్పు అయితే సమాజంలో కోరుకుంటున్నావో నీతోనే ప్రారంభించన్నాడు. ఈరోజు స్టాలిన్ ప్రారంభించాడు. ఈరోజు అన్నా డిఎంకే స్టాలిన్ని బూతులు తిట్టలేదు, స్టాలిన్ని విమర్శించలేదు. పైగా ఏ సమస్య ఉన్నా ప్రతిపక్షాన్ని కలుపుకొని ఒక కమిటీ వేసి ప్రతిపక్షానికి ప్రధాన పాత్ర ఇచ్చి మీ సలహాలు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి అని అడుగుతున్నాడు. అది రాష్ట్రానికి ఉపయోగపడిద్ది, అది సమాజానికి ఉపయోగపడిద్ది. అలా కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బీపీ ఎంతంటే 151/22. ఇది ఆంధ్రప్రదేశ్లో 2.5 సంవత్సరాల నుంచి బీపీ ప్రజలందరూ మొత్తం రాష్ట్రానికి వచ్చిన బీపీ 151/22. దీనికి ఇప్పుడు చికిత్స కావాలి. దీన్ని రఘురామకృష్ణరాజు గారేమో పిచ్చి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీపీ అంటారు, ఆయన తిట్టే వాళ్ళేమో వీపీ అంటారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి. ఆ మార్పు అధికార పార్టీ నుంచి మొదలవ్వాలి. ప్రతిపక్షం కూడా సమయంలో పాటిస్తాలి. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, పట్టాభి గారిని అరెస్ట్ చేశారు. రైట్. అదేదో కుట్ర, అందులో కుట్ర దాగుందనో లేకపోతే దీని వెనక పెద్ద రెచ్చగొట్టే వ్యవహారం మీద ఉందని నోటీసులు కూడా ఇవ్వకుండా, నిన్నంతా ఇవ్వలేదు, మొత్తం మీద ఎప్పుడో ఈవినింగ్కి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేపి ఏ స్టేషన్ అన్నారు, ఆ స్టేషన్ అన్నారు, ఈ స్టేషన్ అన్నారు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. తెల్లవారి హాస్పిటల్ తీసుకెళ్ళారు, కోర్టుకు తీసుకెళ్ళారు. ఓకే, అది కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయ పరిధిలో ఉంది కాబట్టి న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తారు. కానీ ఆయన వైఫ్ మాత్రం స్టిల్ భయపడుతోంది, తనకి థ్రెట్ ఉంది అని. ఎందుకంటే గతంలో 2 సార్లు దాడులు జరిగితే కూడా ఒక్కళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు. మొన్న 60 మంది సుమారుగా ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఒక్కళ్ళని పట్టుకోలేదు. సీసీ ఫుటేజ్ అంతా ఇచ్చినా అటు పార్టీ కార్యాలయాల మీద వాళ్ళని పట్టుకోలేదు. సో పట్టాభిని ఇంట్లో ఉన్నాడు, అరెస్ట్ చేశారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి ఇవాళ జైలుకు పంపారు కదా, కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆటోమేటిక్గా రిమాండ్ అవుతారు. కానీ మరి ఇన్ని 100 మందిలో ఒక్కళ్ళను కూడా పట్టుకోలేకపోవడాన్ని, అదే పట్టా మీద గతంలో హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని మరి అప్పుడు హత్య కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కారులో ఉన్నోడి మీద చేసిన దాడి హత్యాయత్నమే కదా, మరి దాని మీద హత్య కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. సో అప్పుడు పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకోలేదు, పార్టీ కార్యాలయాల మీద వాళ్ళని పట్టుకోలేదు. మరి పట్టాభిని మాత్రం పట్టుకుని లోపలేశారు. ఇది ఏ రకమైన దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి. మరి ఏం చెప్పే పరిస్థితి కూడా లేదనుకుంటా, చెప్పే ఉద్దేశం లేదనుకుంటా. దీన్ని మీ పార్టీ ఎలా చూస్తోంది వెంకటరెడ్డి గారు? వెల్లడికృష్ణ గారు,
మీరు అడిగిన సమాధానం చెప్పే ముందు నిన్న పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నారంటే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించటం లేదు, అదేవిధంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించట్లేదన్నారు. ఒకటి నిజం, అందులో వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించట్లేదు, ఆ స్థాయి గౌరవం ఇవ్వట్లేదు. కానీ టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గౌరవం ఇస్తున్నారు, గుర్తిస్తున్నారు. గుర్తించబట్టే మా పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేస్తున్నారు, నిరాహార దీక్షకు కూర్చున్నారు 35 గంటలు. అదే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాకుండా ఒక ధర్నా చేస్తే ఇట్లా కూర్చుంటామా? మొఖాలు పగిలిపోతాయి కదా, ఉంటాయి, ఎట్లా కూర్చుంటారా ధర్నాకు? ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి గారు గుర్తించారు ప్రభుత్వం చేసిన దాడి. సో న్యాయంగా చట్టపరంగా పోరాడాలి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీక్షలో కూర్చుంది. సో అది మేము మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే వారే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న విషయాన్ని మర్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన సమాధానం మీరే అడిగిస్తున్నారు, వారు మర్చిపోతున్నట్టే ఉదాహరణ. ఎందుకంటే పట్టాభి మీద దాడి జరిగితే కేసులు పెట్టకపోవడం కాదు, 2019 నుంచి వారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఏది కూడా ఈ యొక్క ఇష్యూసే కాదు, ఏది కూడా నిమ్మగడ్డ గారు చిన్న లెటర్ రాస్తే అది టీడీపీ వాళ్ళు రాశారా, నిమ్మగడ్డ గారు రాశారా అని చెప్పేసి సిఐడి ఎంక్వైరీ చేసి నానా హంగామా చేసి ఇంత ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఈరోజు సాక్షాత్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద విజువల్స్ ఉన్నది, ఇంత దాడి జరిగితే ఒక మనిషిని అరెస్ట్ చేసి బూతులు తిట్టారని చెప్పేసి మాత్రం చేసేటప్పుడు ప్రతాప్ గారిని గురించి అరెస్ట్ చేసి ఈరోజు లోపల పెట్టారు. అదేవిధంగా గతంలో కూడా ఇదే ప్రతాప్ గారి మీద ఇదే లైవ్ విజువల్స్ ఉన్నాయి, ఏది కారులో ఉన్నప్పుడు దాడి చేయడం కూడా విజువల్స్ దొరికింది. అయినా ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. బట్ నిన్న మాత్రం నాయక్ గారని సిఐ మీద సిఐ వస్తే అది విజువల్స్ ఏందో లోకేష్ గారు అన్నవాళ్ళు తెలియదు కానీ అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఇలా తీసుకుంటూ పోగలుగుతారు. ప్రతి అంశంలో కూడా దొంగ వైఖరి. నిజంగా ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి గారు నమ్మే మాట అంటే కనీసం నేమ్ సేట్ అయినా సరే అవతల వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. ఎక్కడన్నా చూస్తున్నారో ఏదో ఒకటో రెండో కోటంరెడ్డి గారి మీద ఒక రోజు సండే రోజు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సండే రోజు కేసు పెట్టి అదే ఒక ఇమీడియట్ గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఒకటి రెండు అది తప్ప గొప్పగా చెప్పుకుంటారు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు అందరి వైపు సమానంగా ఉంటారు, చూసే అని కూడా కేసు పెట్టారు. సో నేనేమంటుంటే అసలు పురుషోత్తం రెడ్డి గారు మేము గుర్తించడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే మర్చిపోతుంది ముఖ్యమంత్రి అనే విషయం. నిజంగా ముఖ్యమంత్రి అని వారు గుర్తించుకున్నట్లయితే రాజ్యాంగమైన స్థానంలో ఉంటూ ఒక్కరు చెప్పండి మీరు ఇన్సిడెంట్ ఇటుపక్క లైవ్ విజువల్స్ కనపడుతుంది. మీరు ఎనలిస్ట్ చెప్పండి శ్రీనివాసరావు గారు, మీరు కూడా ఇటుపక్క లైవ్ విజువల్స్ కనపడుతుంది టీడీపీ జరిగిన దారులు, అటుపక్క ఎవిడెన్స్లు కూడా సరిగా లేవు. ఎవిడెన్స్లు సరిగా లేకపోయినా కూడా కుట్ర కోణాలు పెడతారు, దేశద్రోహాలు కేసులు పెడతారు, కేసుపై పోలీస్ స్టేషన్ లో కొట్టిస్తారు, బయటకు వచ్చేంత వరకు బతుకుతాడో వస్తాడో కూడా తెలియదు అరెస్ట్ అయిన వ్యక్తి. రైట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే సరే పురుషోత్తం రెడ్డి గారు ఇది ఒకటి గుర్తింపులు అనేది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారు కాబట్టి ఎవరి పదవులు వాళ్ళకున్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పట్టాభి తిట్టాడు కాబట్టి పట్టాభి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కేసు పెట్టారు, తీసుకెళ్లారు, లోపలేశారు, ఓకే రైట్. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే కేసు లోపల, ఇంకేదన్నా ఆయన ఎవరో శిరోముండనం చేస్తే ఆయన ఎవరో దొరకరు, సుధాకర్ లాంటి వాళ్ళని రోడ్డు మీద హింసించిన వాళ్ళు దొరకరు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వాళ్ళు దొరకరు, ఇంకా చాలా ఇటువంటి జడ్జిల్ని న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థల మీద దాడులు చేసిన వాళ్ళు దొరకరు, సాక్షాత్తు న్యాయస్థానమే కేసు బుక్ చేసి ఆదేశించినా కూడా దొరకరు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం పట్టాభి దొరుకుతాడు. నిన్న వందల వేల మంది కదా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు, ఇంతవరకు నాట్ ఈవెన్ సింగిల్ అరెస్ట్. పోనీ హోంమంత్రి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు అనుకున్నప్పుడు ప్రూవ్ చేయడానికి వాళ్ళనైనా అరెస్ట్ చేయాలి, లేదా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఎవరు తప్పు చేసినా తప్పే అని ఒప్పుకున్నప్పుడు అవతల వాడిని తప్పను అని అన్నప్పుడు ఇది కూడా తప్పే అని చెప్పడం కోసమైనా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. అసలు దెర్ ఇస్ నో సింగిల్ అరెస్ట్. దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? మనకు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డిమాండ్లు చేసినందువల్ల కావచ్చు, ఆరోపణలు వచ్చినప్పుడు పదే విచారణలకు హౌస్ కమిటీలకు వాళ్ళు అంగీకరించారు.
అంగీకరించినప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అంగీకరిస్తున్నావు అన్నాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేము తప్పు చేస్తామని కాదు, మేము సమాధానం చెప్తుంది నీకు కూడా కాదు, ఈ ప్రజలు కూడా అనుకోవాలి ఈ ప్రభుత్వం ఫెయిర్ గా ఉందని, అందుకోసం విచారణకు ఆదేశిస్తున్నాను అంటాడు. తప్పు చేసేవని కాదు అని కాదు. అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం తను చేస్తున్న పనిని ప్రజలను ఉద్దేశించి చేయాలి. తెలుగుదేశం పార్టీ ప్రజలకు నమ్మకం కలగడానికి చేయాలి. ఇప్పుడు అధికార పార్టీ మీద ఆరోపణలు చేసినారని పట్టాభి గారిని అరెస్ట్ చేయాలి. పట్టాభి గారి అరెస్ట్ నేను స్వాగతిస్తూ మొదట్లో జరగాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీదకి వెళ్ళారో వాళ్ళు తెలుగుదేశం అనేది వాళ్ళని అరెస్ట్ చేయండి. మొత్తం మీద ఈ వైపు నుంచి కూడా ఆ స్థాయిలో అరెస్టులు జరగకపోతే సమాజం ముందు ఫెయిర్ గా ఉండదు. మీరు ఫెయిర్ గా ఉండాలని నిరూపించుకోవాల్సింది సమాజానికి. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉన్నా లేకపోతే ఇంకొకరున్నా ఆకతాయిలు ఉన్నా వాళ్ళనే కస్టడీలో తీసుకొని చేసి కనీసం అధికార పార్టీ కాబట్టి 4 సెక్షన్లు తక్కువ పెట్టండి, అధికార పార్టీ కాదు 4 సెక్షన్లు ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ ఒక ఫెయిర్ గా ఉంది గవర్నమెంట్ అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తన విశ్వసనీయత కోసం అవసరం, ప్రతిపక్షాన్ని సాటిస్ఫై చేయడం కోసం కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, మీరు ఎవరు క్షమాపణ చెప్పారు, ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరంలా, ఎవరు వివరణ చేయాల్సిన అవసరంలా. అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది ఏదో జరిగిపోయింది, గతంలో మేము తప్పు చేశాం మీరు తప్పు చేశారు, ఇంకా ఫెయిర్ గా మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఇద్దరు ఒక ప్రకటన చేసామనంటే ఇక నుంచి మనుషులు మాట్లాడే భాష మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం బట్టి ఇంకెవరు పట్టాభి గారు ఎవరు చేసేస్తే సమస్య. అయితే ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు గారు జగన్ గారు ఎందుకు రియాక్ట్ కావాలంటే పరువు పోతున్నది వాళ్ళిద్దరికి. ఇప్పుడు పట్టాభి గారు ఎవరిని తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, వీళ్ళు ఊరిని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. ఈ మధ్యలో ఎవరు హ్యాపీగా ఉండరు, తిట్టే వాళ్ళు ఊరు తిట్టట్లా. బూతుల మంత్రి నాని గారు అంటారు, బూతుల మంత్రి పట్టాభి వేస్తారు. కానీ మెయిన్ గా చెప్తా ఉండేది ఎవరిని, లోకేష్ గారిని చంద్రబాబు గారిని అవతల, జగన్ గారిని అవతల. కానీ ఒకటి మాత్రం మన పురుషోత్తం రెడ్డి గారు ఒక్క మాటకి ఇంత రగిల్చారే రాష్ట్రాన్ని. ఎన్ని వందల మాటలండి, ఎన్ని వందల. చంద్రబాబు నాయుడిని నిజంగా మనమే చర్చించాం కదా చాలాసార్లు. ఎన్ని వందల ఒక్కనాడైనా అరే మంత్రిలో ఉన్నావు నువ్వు అలా అనకూడదని కానీ, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు అలా అనకూడదని కానీ ఒక్కరిని వారించారా? ఒక్క మాటకి ఇంత రాష్ట్రం అంతా రగిలిపోతోంది. ఇది అది బాధ్యత కాదా? ఓ ప్రతిపక్ష నాయకుడిని, ఓ మాజీ ముఖ్యమంత్రిని, ఓ సీనియర్ మోస్ట్ లీడర్ని అలా అనకూడదని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నీ తండ్రి వయసు నాయకుడిని అంటుంటే చిన్న మాట, ఒక్క మాటకి మాత్రం రాష్ట్రం అంతా రగిలి చేశారు. పైగా నా తల్లిని తిట్టారని ఒక ఈ డైలాగ్ కూడా వచ్చేసింది, విచ్ ఈస్ నాట్ కాదు. శ్రీనివాస్ గారు స్టాలిన్ గారు ఉదాహరణ చెప్పారు. నిజానికి స్టాలిన్ గారు చేస్తుంది పక్కా రాజకీయం, రైట్? వీళ్ళు రాజకీయం ఇట్లా. సమస్య ఏంటంటే ప్రతిపక్షాన్ని కలుపుకోవడం, ప్రతిపక్షాన్ని చంపేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ప్రేమిస్తేనే ప్రతిపక్షానికి జనం వెనకాల వచ్చేస్తారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా తిట్టడం ద్వారా కొడుకు స్థానంలో ఉండే వ్యక్తిని తిట్టావని చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. తండ్రి స్థాయిలో ఉన్న తిప్పితే అంతకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతారు. పాయింట్ ఏంటంటే జగన్ గారి కన్నా ఎక్కువ వయసు కదా. జగన్ గారిని తిప్పితే 1 year లో వచ్చే కోపం చంద్రబాబు గారి తిప్పితే 6 నెలల్లో వస్తుంది. 6 నెలలు కూడా కాదు, 6 నెలలు కూడా కాదు, నెలలోనే వస్తుంది. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా, అది తెలుసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అండ్ చర్చలో పాల్గొన్న పయ్యావుల కేశవ్ గారు అండ్ రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.